ఎట్లా ఈ జాయింట్ ఎట్లా ఈయన ఎట్లా పరిచయం అండి? మహేశ్వరంలో పరిచయం అండి ఇక్కడ? లేదు, ఇన్స్టాగ్రామ్ లోనే పరిచయం. ఓహో, అక్కడ నుంచి ఇక్కడ లాగిండా దారమేసి? వన్డేలోనే అంతా అయిపోయింది అన్న చాటింగ్ లా. వన్డేలో పడేసినావా? వన్డేలోనే. మీ ఇంట్లో అంటే మీ క్యాస్ట్ లో మీ గౌడ్స్ దాంట్లో కొంచెం పాటిస్తారు. మీ దాంట్లో ఇప్పుడు అన్నకు పెళ్లి కాకుండా తమ్ముడు పెళ్లి చేసుకోవడం అనేది ఎట్లా యాక్సెప్ట్ చేశారు కులం? వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే ఏముంటది ఇప్పుడు. ఓహో, లేచిపోయి పెళ్లి చేసుకున్నారా? అవును. కొట్లాడిన తర్వాత ఎన్ని రోజులకు మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసి పెళ్ళైన తర్వాత? 8 months. అంటే ఫస్ట్ అక్కడ నుంచి కాల్ వచ్చిందా? నువ్వే ఫోన్ చేసి? ఇక వాళ్ళు ఏమనుకోరేమో, ఇంటర్వ్యూ వాళ్ళతోటి కూడా ఫోన్ చేపించినాం ఒకసారి. మేమేం చెప్పలే వాళ్ళకి. ఏమైంది ఏడుసు? ఏమైంది చెప్పు, ఒకటి వెళ్తావు. ఎందుకంటే అప్పటి నుంచి కంట్రోల్ చేస్తుంది ఆమె, కళ్ళలో వాటర్ తిరుగుతున్నాయి. గొడవలు అయితే అన్న ఇప్పుడు ఇంట్లో అప్పుడప్పుడు. మీ ఇద్దరిగా ఎందుకంత ఏదైనా చెప్పుకుంటేనే తెలుస్తుంది మా అన్న. నేను ఏ అమ్మాయితో మాక్సిమం నాకు తెలిసి నేను సైడ్ తప్పిద్దామని చేసిన స్కెచ్లు కూడా ఉండొచ్చు అమ్మాయిలు కొంతమంది. ఎట్లా ఏడుస్తుంది చూడన్నా నాకు. ఇప్పటికీ ఆ బాధ ఉన్నట్టుంది నరేంద్ర. నేను అట్లా అనుకుంటే ఇప్పటికి దగ్గర నువ్వు మాట్లాడాలి మా ఈ విషయంలో, నువ్వు మాట్లాడుకుంటావు ఇట్లా అంటే నాడదు. నీకు ఇంకా ఏంటి డౌట్? ఆమె ఒకటి చెప్పాను అన్న. ఆగదు నరేంద్ర, ఆమె చెప్పాలి. డౌట్ ఏం లేదు కానీ వాళ్ళు ఎందుకు మెసేజ్ చేయాలి? అది వాళ్ళ తప్పు కదా. వాళ్ళ తప్పు అన్నప్పుడు వాళ్ళకి సిగ్గులేదా? నాకు మెసేజ్లు వస్తూ ఉంటాయి, నా ఫోన్ కు లాక్ ఏమి ఉండదు. మాట్లాడాలి, ఫేమ్ ఉంది అట్లా మాట్లాడాలి, అన్నయ్య అట్లా మాట్లాడాలి, డైరెక్ట్ ఇప్పుడు ఆయన అంత ఓపెన్ గా చెప్తుంది నా పాప అంటే ఇష్టం, అవసరం అయితే పేరు తీయను, పలానా డేట్లా నీకు ఒకటి అయినాయి నీకు తెలుసు. దాంట్లకు నేను బావ అని చెప్తాను, ఒక అమ్మాయిని బావ అని చెప్తామా? చినాలి బోసిడి అని మరీ పచ్చి బూతులు మాట్లాడతాడు. ఎందుకు ఒక ఆడపిల్లని అంటే మన ఇంట్లో కూడా ఒక వైఫ్ గా అంటే వాళ్ళు చేసే పని అట్లాంటిది కాబట్టి తిట్టాల్సి వచ్చిందా, లేదంటే క్రేజీ బై నరేంద్ర క్యారెక్టర్ అదా? ఇప్పుడు తీసుకుంటే మళ్ళా అందరం కలిసి టీం లేకుండా మంచి వీడియోలు చేస్తే మంచిగా ఉంటుంది అన్నట్టుగా చేస్తుంటే ఏమైపోయింది, నన్ను ఇట్లా సడన్ ఓకే సడన్ కాదు ఓకే. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి పెళ్లి కాకముందు నుంచి బాగా అట్లా ఏమైంది. పెళ్లి అయినాక కూడా ఇట్లా సంథింగ్ అనిల్ మామతో రిలేషన్ లో ఉండడం, ఆ రిలేషన్ లో వండుకుంటా ఇంకో అమ్మాయి. మేము పిల్ల మొగలం అయితే వాళ్ళ పిల్ల మొగల లేక వాళ్ళిద్దరు బ్లేమ్ చేయడం స్టార్ట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా రేణు నన్ను వాడుకున్నావు రా రేణు. మరి చినాలి బోసిడి నువ్వు ఎంత మందితో ఏం చేసినావో తెలుసు, నీ దుకాణం బయట పెడతా, ఇలాంటి ఒక ఆడపిల్ల గురించి మాట్లాడడం ఎంతవరకు? ఈయన బయటికి పోయిండు ఒకసారి. ఏమంటారు అప్పుడు షాప్ ప్రమోషన్ చేస్తుండే బట్టలు. ఆడిపోయినప్పుడు నాకు తెలియకుండా అక్క ఇటు దాకా. హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఈరోజు మన ముందు ఫ్యామిలీ క్రేజీ బై ఫ్యామిలీ ఉంది. అండ్ వీళ్ళ లవ్ స్టోరీ, వీళ్ళు ఎట్లా కలిసిరు ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అన్న. ఓకే, E96 TV చాలా దూరం పెట్టి ఫ్యామిలీ ఇంటర్వ్యూ చాలా లేట్ గా ఇచ్చిర్రు మాకు. ఓకే, నరేంద్ర ఆల్రెడీ కొంచెంసేపు మాట్లాడినా, ఇంతకు ముందు ప్రీవియస్ ఇంటర్వ్యూలో మాట్లాడినా కాబట్టి చెల్లెతో స్టార్ట్ చేస్తాను నేను. ఓకే, ఎక్కడ మా మీద ఎంత వరకు చదువుకున్నావు స్టడీ? డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే, ఎక్కడ మీది ఎక్కడ నెగిటివ్ ఎక్కడ? మహేశ్వరం సైడ్. మహేశ్వరం. ఎంతమంది ఫ్యామిలీ? నేను, తమ్ముడు, మమ్మీ, డాడీ. పెద్దదాని నువ్వే ఇంట్లో? ఓకే, అంటే ఫ్యామిలీ ఇక్కడే ఉంటుందా? మీరు ఉండేదే మహేశ్వరం? విలేజ్ లోనే ఉంటారు డాడీ వాళ్ళందరూ. ఎట్లా ఈ జాయింట్ ఎట్లా ఈయన ఎట్లా పరిచయం అండి? మహేశ్వరంలో పరిచయం అండి ఇక్కడ? లేదు, ఇన్స్టాగ్రామ్ లోనే పరిచయం. ఓహో, అక్కడ నుంచి ఇక్కడ లాగిండా దారమేసి? ఓకే, ఎట్లా పరిచయం ఎట్లా మీ ఇద్దరికి? ఇన్స్టాగ్రామ్ లో ఎట్లా? ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిండు. మెసేజ్ ఫస్ట్ ఆయన పెట్టిండా మీరు పెట్టారా? ఆయననే పెట్టి. ఏమని పెట్టిండు ఫస్ట్ మెసేజ్? హాయ్ ఇట్లా నార్మల్ గా చాటింగ్ చేసిండు. ఓకే, వన్డేలోనే అంతా అయిపోయింది అన్న చాటింగ్ లా. వన్డేలో పడేసినావా? వన్డేలోనే. అప్పుడు ఏంది కరోనా. ఓహో, 2019 లా. అప్పటికి నేను ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు తీస్తుండే, టిక్ టాక్ లో వీడియోలు తీస్తుండే. ఇట్లనే మెసేజ్ చేసిన వన్డేలోనే ప్రపోజ్. ఎందుకు మెసేజ్ చేసిన? ఇట్లనే ఇక లవ్ ఉంటది కదా ప్రతి ఒక్కరికి. అంటే ఆ అమ్మాయి ఎవరో తెలియదు, డైరెక్ట్ లవ్ ఎట్లా అవుతుంది అది? ఇక అంటే అట్లా ఎంత మందికి వేసినావు అని? అప్పటికి ఒక్కరికి ఏమో వేసిన, అది యాక్సెప్ట్ అంటే ఇక అది వేరే వాళ్ళతో రిలేషన్ ఉన్నందుకు నేను క్లోజ్. ప్రీవియస్ లవ్ ఉండే నీకు?
నేను వేరే అమ్మాయిని చేసిన, ఉమ్, కానీ ఆ అమ్మాయి వేరే చేసింది. ఓకే. నేను ఎందుకులే అని చెప్పేసి వేరే తోటి మూవ్ ఆన్ అవుతున్నప్పుడు నేను ఎందుకు వెళ్ళడం అని చెప్పి మళ్ళా ఇక అది అవసరం లేదు. కొత్తగా ఎవరినైనా టచ్ చేద్దాం, మెల్ల ఆయన పెడితే రెస్పాన్స్ ఇస్తే స్టార్ట్ చేద్దాం అనుకొని ఆ, ఈమెకి మెసేజ్ పెట్టి. అవును. ఈమె ఇన్స్టాల్ ఏం చేసేది? ఇన్స్టాలో ఏం చేయకపోయేది, నార్మల్ గా జస్ట్ ఊర్లో విలేజ్ వాళ్ళు ఉంటారు కదా ఇట్లా నార్మల్ గా జస్ట్ ఉన్నా అంటే ఉంది నామకస్తుకి ఇన్స్టాగ్రామ్ అన్నట్టుగా అట్లా పెట్టుకునేది. ఫొటోస్ అవి ఉండేదా? ఒక ఫోటో ఉండే అంతే, ఇంకేం ఉండకపోయేది. ఒక డీపీ ఉండే, జస్ట్ నార్మల్ గా ఇలా తమ్ముడు ఇలా సిస్టర్ తోటి చేసిన ఒక వీడియోనే ఉండే అంతే. ఓకే. నార్మల్ గా ఇంటికాడ క్యాజువల్ గా చేస్తారు కదా, ఉమ్, అట్లా ఒక వీడియో ఉండే. జస్ట్ నార్మల్ గా మెసేజ్ చేసిన ఇట్లానే ఇక ఒకటి మాట్లాడుతుంటే అయిపోయింది. ఇక నీకు ఇట్లా లవర్ ఉందా, ఎట్లుంటది అన్న మాట్లాడుతుంటే నీకు లవర్ ఉందా, అవి ఆమె నన్ను ఉందా, అట్లా ఇట్లా అడిగి ఇట్లా నవ్వు చేస్తున్నా అట్లా ఇట్లా అని చెప్పి ఆమె లవ్ మీద నాకు నమ్మకం లేదు, ఇంట్రెస్ట్ లేదు, అవి అని మాట్లాడింది. ఆ, తర్వాత ఇక అయిపోయింది. ఇక నేను ప్రపోజ్ చేసిన, యాక్సెప్ట్ చేసేసింది. అదేంది ఎట్లా వన్ డేలు ఎట్లా అవి పాసిబుల్? ఏమో అప్పుడు ఏమో ఏ క్లాసు, 9th 10th అనుకుంటా. కరోనా టైం కాదు మరి, కరోనా టైంలో ఎప్పుడు 10th అయిపోయింది. 10th అయిపోయింది అప్పటికి? 10th బ్యాచా? కరోనా 10th. కరోనా 10th. ఓకే, 10th పాస్ అయినావు. ఉమ్. 2019 అంటే ఓకే. జర్నీ ఎన్ని రోజులు నడిచింది లవ్ స్టోరీ? ఓకే. లవ్ స్టోరీ 2019 నుంచి 2023 దాకా నడిచింది. ఓకే. 4 years. ఓకే. ఎట్లా ఎట్లా అంటే ఆయన గురించి ఏం తెలియకుండా ఎట్లా యాక్సెప్ట్ చేసినామా? లవ్ మీద నమ్మకం లేని అమ్మాయి అంటే నాకు తెలిసి లవ్ మీద నమ్మకం లేని వాళ్ళు తొందరగా పడతారు అనుకోవచ్చా? అప్పుడు ఈ నమ్మకం అవన్నీ ఏం లేకుంటుండే, మాట్లాడుతుండే, అది మ్యారేజ్ వరకు వచ్చింది అంతే. ఓకే. అంటే అట్లా కలిపిండా పులిగోర? పులియరా నేను ఏం కలపాలి, డైరెక్ట్ అటాకేనా? ఏముంటది అన్న, జస్ట్ నార్మల్ గా లవ్ చేస్తున్నాం అన్నట్టుగా ఉండేది. ఆ లవ్ కొద్దిగా కాస్త ఇక కలవడం, ఒక్కొక్కసారి ఇట్లా మాట్లాడుకోవడం. మహేశ్వరం దగ్గరనా ఇక్కడ? దగ్గరనే. ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? ఈ నుంచి ఉంటుంది 15-20 ఉంటుంది అంతేనా? అంతే, దగ్గరనే. ఓకే, పక్కనే కాబట్టి పెద్ద ఏమి ఎఫెక్ట్ పడలేదు మీకు. ఓకే. మహేశ్వరం అంటే చాలా లాంగ్ అనుకున్నాను నేను. లేదు దగ్గరనే. ఇట్లనే ఇంకా క్యాజువల్ గా అమ్మాయిలను ప్రపోజ్ చేయడం కానీ, అబ్బాయిలని అమ్మాయిలు ప్రపోజ్ చేయడం ఎట్లుంటది అన్న, అట్లనే మూవ్ ఆన్ అవుతుండే. ఇట్లనే ఇంకా దానికి కొంచెం ట్రూగా రావడం, కొంచెం కేరింగ్ రావడం, అట్లా అమ్మాయి ట్రూగా రావడం, ట్రూగా వెళ్ళడం, ఇట్లా ట్రూ అయిపోయింది. అట్లా అప్పుడప్పుడు మీట్ అవ్వడం, అట్లా కలవడం వల్ల. నీ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ ఆయన ప్రపోజ్ చేసినప్పుడు? యాక్సెప్ట్ చేసిందే నేను కదా. యాక్సెప్ట్ చేసి ఫస్ట్ ఆయన ప్రపోజ్ చేసినప్పుడు నేను లవ్ చేస్తున్నా అన్నప్పుడు ఏంటి నచ్చిన నేను డైరెక్ట్, అందుకని యాక్సెప్ట్ చేసింది. అంతేనా? అప్పట్లో కూడా మనం మంచిగా కెమెరాల ఫోటోలు దిగుతుండే, ఇన్స్టాగ్రామ్ మొత్తం చెక్ చేసిందేమో నాకు తెలిసి. అన్ని చెక్ చేసింది. ఒక ఫోటో తీసి ఫోటోకి అప్పుడు ఈ రీల్స్ ఫేమస్, అప్పుడు ఏం తెలియకుంటుండే. టిక్ టాక్ ఉంది అనుకుంటా అప్పుడు. టిక్ టాక్ ఉండే, నాకు అప్పటికి ఫాలోయింగ్ కూడా ఉండేనా, కానీ అవంటే ఏందో ఈమెకు తెలియదు అంతే. సోషల్ మీడియా అంటే ఏందో తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఇక అప్పటికి టిక్ టాక్ లో 34K 36K ఫాలోవర్స్ ఉండే నాకు. ఓకే. ఇన్స్టాగ్రామ్ అప్పటికి మనం ప్రపోజ్ చేసినప్పటికి 10K ప్లస్ ఏముండే. ఓకే. ఓకే, ఇది కట్ చేస్తే అసలు ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్, మా ఫ్యామిలీ ఆల్రెడీ మేము పుట్టక ముందుకు మా వాళ్ళకు అవి ఇవి ఆస్తులు అంతా ఉండే. ఇక మేము పుట్టిన తర్వాత సంథింగ్ మా డాడీ ఇట్లా చెట్టు మీద కింద పడడం, అవి ఇవి మొత్తం గౌడ్స్ గానా మేము. గౌడ్స్ ఇట్లా చెట్టు మీద తాళి చెట్టు ఉంటాయి కదా, తాళి చెట్టు మీద కింద పడడం, అట్లా చనిపోతున్నా అన్న టైంలో ఉన్న ఆస్తి అంతా అమ్మేయడం, ఇల్లులు అమ్మేయడం అంతా అయిపోయినాయి. మాకు మంచి ఇల్లు ఉండే, ఫస్ట్ మాకు మంచి ఇల్లు ఉండే, పొలాలు ఉండే, బర్ల షెడ్, ఆవుల షెడ్ ఉంటుంది కదా, అవన్నీ ఉండే. ఇట్లా మా డాడీ ఇట్లా కింద పడడం, చనిపోయే టైంలో ఉన్నప్పుడు అన్ని అమ్మేయడం, అదంతా అయిపోయింది. అదంతా అయిపోయిన తర్వాత మేము చిన్న ఉండే. తర్వాత మా డాడీ వాళ్ళు మళ్ళీ వేరే 200 గజాల జాగా తీసుకున్నాడు. ఆడ ఒక రేకులు ఇల్లు, 2 అర్రాల రేకులు వేసిండు. ఆ ఇల్లు ఉంటే ఇక అప్పటికి మేము చిన్న పిల్లలు. ఎంతమంది మీ డాడీకి? ఒక అన్న, అక్క, నేను. అక్క పిల్ల అయిపోయింది, అన్న నేనే. అన్న ఎక్కడ ఉంటాడు? అన్న ఇక్కడనే ఇక హైదరాబాద్ లోనే ఉంటాడు. అన్న ప్రజెంట్ హైదరాబాద్ లో ఉంటాడు. మాట్లాడతాడా? మాట్లాడుతాడు రోజే అంతా. అవును. పెళ్ళి అయిపోయింది అన్నకి? పెళ్లి కాలే. ఇప్పుడు ఊర్లో ఇల్లు కొన్ని 1 month అయితే ఇల్లు కంప్లీట్ అవుతుంది. 1 month 2 month అయితే అప్పుడు. చాలా రోజులు అవుతుంది కదా నువ్వు ఈ ఊర్లో పిల్లర్లు లేపి. కానీ కొన్ని మధ్యలో కొంచెం స్టాప్ చేయడం జరిగింది. అట్లా అప్పుడప్పుడు ఎప్పుడు కంటిన్యూగా చేపియాలంటే పైసలు ఉండాలి గానా, పైసలు పెడుతున్నావుగా బాగానే, గివేలు ఇవన్నీ ఇక్కడ ఖర్చు పెడుతున్నావుగా. అది ఇప్పుడు ఇద్దరు కాంబినేషన్ లో జరుగుతుంది. అది ఇప్పుడు మా అన్న ఇప్పుడు ఊర్లో ఇల్లు కదా. ఓహో, ఇద్దరు పొత్తులు కడుతున్నారా? పొత్తులో ఫస్ట్ యాక్చువల్లీ నేను 20 lakhs పెట్టేసిన, దన్నున పెట్టేసి వదిలేసిన. ఇక 20 lakhs పెట్టేసిన అంటే ఫస్ట్ ఇల్లు రేకుల ఇల్లు ఉంది కదా, ఆ రేకుల ఇల్లుని డైరెక్ట్ 2 floors వేసేసినాం. 2 floors వేసేసి మొత్తం గోడలు కట్టి, మా అన్నకు ఒక రూమ్, నాకు ఒక రూమ్, పైన మొత్తం 2 BHK వస్తుంది కింద పైన.
ఇక అప్పుడు పైసలు లేని దానికి ఎందుకు, మా అన్న కూడా కడతాడు కదా ఫ్యూచర్ లో, మొత్తం నేనే కట్టేసినా కానీ ప్రాబ్లం అవుతుంది ఎందుకు ఇప్పుడు ప్రజెంట్, రేపటి నాడు పంచుకుందాం అన్న టైంలో అప్పుడు మళ్ళీ ఏందో చూసి అయిపోతుంది, చేసి ఆయన వేసాడా రిమైనింగ్ పని, లేకపోతే నేను ఉన్నది మొత్తం నేనే కొనేసేయాలి అన్నట్టుగా కొంచెం పెండింగ్ పెట్టి, ఆయన ఒక రూమ్ నాకు రూమ్, మా మమ్మీ డాడీ వాళ్ళకి ఒక 2 రూమ్ వేసుకొని 2 ఫ్లోర్లు స్లాబ్ వేసి వదిలేసినాం ఇప్పుడున్న ఇల్లు. ఓకే. ఇంకా అదేమైపోయింది, ఇంకా మొన్న కూడా ఇంటీరియర్ వర్క్ చేసుకొని ఆయన కూడా జర మనీ ఎర్నింగ్ స్టార్ట్ చేయడం, సైట్లు తీసుకోవడం, సైట్లలో పైసలు రావడం వల్ల ఆయన కూడా ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసిండు. ఆయన కూడా ఒక 10 lakhs పెట్టింది, 10 lakhs పెట్టింది, ఇంకొక 10 lakhs దాకా వర్క్ ఉంది ఆయనది. 10 lakhs దాకా ఆయన వర్క్ పెడితే ఇల్లు మొత్తం ఫినిషింగ్ అయిపోతుంది. ఫినిషింగ్ అయిన తర్వాత గృహప్రవేశం చేసి ఇక ఆయన పెళ్లి చేసుకుంటాను అంటుండు. ఓకే. ఏం చేస్తాడు ఇప్పుడు డాడీ విలేజ్ లోనే అవే తాళ్ళు గౌట్స్ అన్నప్పుడు ఎట్లుంటది అన్న, గౌట్స్ తాళ్ళు ఎక్కడం, కళ్ళు గీయడం అదే ఉంటది. మమ్మీ హౌస్ వైఫ్ గా, ఆమె బయటికి ఏమి వెళ్ళదు, ఇంటికన్నా ఉంటది. మా అన్న అంటే దీనికంటే ముందు ఏం చేసేవాడు నువ్వు? నేను చాలా వర్క్ చేసిన అన్న. ఫస్ట్ నేను 10th క్లాస్ అయిపోగానే బట్టల షాప్ లో పని చేసిన, ఇంకా పెట్రోల్ బంక్ లో చేసినాం, ఇంకా ఏమంటారు కిరాణా షాప్ లో చేసినాం, తర్వాత హోటల్లో చేసినాం, తర్వాత వాటర్ బండి నడిపిన తర్వాత ఇంకా చాలా చేసిన, నా గుర్తుకు లేవు, చెప్తుంటే గుర్తొస్తుంటాయి. అవన్నీ వర్క్స్ చేసుకు, స్విగ్గీ జొమాటో కూడా చేసిన, స్విగ్గీ జొమాటో ఇవన్నీ వేసుకొని ఇవన్నీ చేసుకుంటేనే నేను ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేస్తుండే. ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేసుకుంటేనే నేను ఇవన్నీ పనులు చేసుకుంటూ వచ్చేది. అప్పట్లో 2018 లోనే నేను 50,000 పెట్టి ఈఎంఐలో ఫోన్ తీసుకున్నా. నాకు ఈ సోషల్ మీడియాలో ఇంట్రెస్ట్ ఉంది. అప్పటికే ఈఎంఐలో ఫోన్ తీసుకొని అప్పటి నుంచే నేను ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు తీసుకుంటూనే నేను వర్క్ చేసుకుంటూ వచ్చేది. వర్క్స్ వాటర్ వర్క్ కానీ, ఇంకా వాటర్ ప్లాంట్ లో కానీ, ఇంకా స్విగ్గీ జొమాటో ర్యాపిడో ఇవన్నీ చేసుకుంటూ వచ్చేది. దీంట్లో చిన్నగా కొంచెం మనకు ఫేమ్ రావడం, ఫేమ్ తో పాటు చిన్న చిన్న ప్రమోషన్ రావడం, ఆ ప్రమోషన్లతోటి నేను ఏవైతే డ్యూటీలు చేస్తున్నానో అవన్నీ కొంచెం దూరం పెట్టేయడం, ఇక ఉంటాయి కదా నా ఒకటి ప్రమోషన్స్. ఫస్ట్ స్టార్టింగ్ లా అన్ని బయట షాపింగ్ మాల్స్, ఈ మాల్స్ షాపింగ్ గట్టి చేసిన. దాని తర్వాత అలా ఒకటి బాగానే వచ్చినాయి. దాంట్లో చిల్లర తిరుగుడు ఏమైనా తిరిగినా ఒకనొక టైంలో నా దగ్గరికి ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ కాదు, నేను ఒక దాంట్లో చూస్తా ఉంటే యూట్యూబ్ లో ఒక వీడియో కనిపించింది. అవును, బట్ అది మాట్లాడదాం అనుకున్నా. అంటే ఎందుకు చిల్లర తిరుగుడు కాదు కానీ దాని ఏమైందంటే సో ఒక పర్సన్ ఇరికిచ్చింది. అది వద్దాం, అక్కడికి వద్దాం 1 by 1 రాని, ఎందుకంటే క్లారిటీ ఉండాలి జనాలకి. ఓకే ఓకే, అది చేసినావు. పిచ్చి పిచ్చి అలవాట్లు ఇట్లాంటివి ఏమైనా ఉండేనా? ఏం అలవాటు లేక డ్రింక్ చేయడము, స్మోక్ చేయడం, స్మోకులకి ఇంకా అన్నీ అప్పుడు చిల్లర ఏం చేయకపోయేది. ఇప్పుడు నార్మల్ గా ఏమైనా ఇష్టం అంటే ఎప్పుడన్నా ఈ వర్క్ షాప్ లో వర్క్ ఎక్కువైనప్పుడు, అదైనప్పుడు ఇదైనప్పుడు ఏదైనా ఒక బీరు ఇట్లా తాగుతాం. కానీ ఇట్లా తాగాలి, చిల్లరగా సిగరెట్లు తాగాలి, గంజాయి తాగాలి, బీర్లు తాగాలి, మందు తాగాలి, అంతోటి ఇంతోటి చిల్లర పోయి కొట్లాడే అట్లాంటివి అయితే ఏం లేదు. ఓకే. దాని తర్వాత ఓకే హైదరాబాద్కి వచ్చినావు, ఇన్స్టా వీడియోలు చేయడం అది చేసినావు. తర్వాత ఈ అమ్మాయి పరిచయం అయింది, మ్యారేజ్ చేసుకుందామని అనుకున్నారు. మీ ఇంట్లో అంటే మీ క్యాస్ట్ లో, మీ గౌడ్స్ దాంట్లో కొంచెం పాటిస్తారు. మీ దాంట్లో ఇప్పుడు అన్నకు పెళ్లి కాకుండా తమ్ముడు పెళ్లి చేసుకోవడం అనేది ఎట్లా యాక్సెప్ట్ చేశారు కులం? అది యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు యాక్సెప్ట్ చేయలే అంటే ఏముంటది, ఇప్పుడు స్టోరీ అయిపోయింది కదా ఆల్రెడీ. వీళ్ళ ఫ్యామిలీకి తెలియకుండా మా ఫ్యామిలీకి తెలియకుండా వెళ్ళిపోయినాం, పెళ్లి చేసేసుకున్నాం, అయిపోయింది. లేచిపోయి పెళ్లి చేసుకున్నారా? అవును. ఓకే. చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత ఇక వాళ్ళు ఏం చేస్తారు, మెడల పుస్తలు తాడు కట్టినాం, ఆల్రెడీ అయిపోయింది. ఇక వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు ఉన్నారు, మా మమ్మీ డాడీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వద్దన్నారు, మా వాళ్ళు వద్దన్నారు. అయినా కానీ అది పోలీస్ స్టేషన్ లో యాక్సెప్ట్ చేయరు కదా పోలీసు వాళ్ళు. ఓకే. ఏ ధైర్యంతో వెళ్ళిపోయినావు ఆయన నమ్మి, మంచోడా చెడ్డోడా తెలియకుండా? 4 years జర్నీ నమ్మినా కాబట్టి పోయినాం, పెళ్లి చేసుకున్నాం. అంటే ఒకటి ఈ విషయంలో నేను పెద్ద అంటే హైట్ చేయలేను, ఎందుకంటే ఇంట్లో పెద్దదానివి. ప్రతి పేరెంట్స్ కి ఏముంటది, నా బిడ్డ పెళ్లి ఇట్లా చేయాలి. ఒకతే బిడ్డవా ఇంకున్నారా? ఒక్కదానివే కదా ఉంటది. అంటే నీకు ఈయననే ఇంపార్టెంట్, అంటే మంచిగా చూసుకుంటున్నాడు కాబట్టి ఓకే, మంచిగా ఉంటున్నారు కాబట్టి ఓకే, అంటే నెగిటివ్ నేనేమనట్లేదు. కాకపోతే ఫ్యామిలీతో ఒకసారి డిస్కస్ చేస్తే బాగుండేది కదా, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా, మేబీ పెళ్లి చేసుకున్నా. ఇట్లా తెలిసినాక కూడా చెప్పినా కానీ యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయలేనందుకు నేను ఎవరితో మాట్లాడినావు ఫస్ట్? డాడీ మమ్మీ వాళ్ళందరితో. ఏమన్నారు వాళ్ళు? వద్దన్నారు. వద్దన్నందుకే గొడవలు అయ్యి బయటకు వచ్చేసిన. గొడవలు కూడా మధ్యలో కూడా మన పుల్లు అయితే మేము మాట్లాడుకుంటున్నామని మాకు తెలిసిందన్న. ఇలా డాడీ వాళ్ళకు, మమ్మీ వాళ్ళకు, ఇలా మామ వాళ్ళకు తెలిసింది. తెలిసిన తర్వాత మీది ఏది మా మీది ఏంది డిఫరెంట్? మీది ముదిరాజు, మీరు గౌడ్స్, ఏం కాదు. ఓకే. అయితే మాట్లాడుకుంటున్నామని తెలిసింది. తెలిసిన తర్వాత వీళ్ళ డాడీ వాళ్ళు వచ్చి డైరెక్ట్ వచ్చి మనం తీసుకొని ఇంటికాడ కొట్టడం చేయడం అవి చేసిరు.
చేసిన తర్వాత నువ్వు వన్ పైన కేసు పెట్టేసేయాలి, వన్ పైన కేసు పెట్టి అని జైలు పంపించేసేయాలి, నీకు వేరే పెళ్లి చేసామని మొత్తం 10 వరకు ఇది మైండ్లో పెట్టుకొని అమ్మ ఆయన జైలు పంపిస్తారా అన్నట్టుగా మేము అనుకుందాం. డైరెక్ట్గా బయటకు వచ్చేసింది. ఓకే, ఇంత జరిగిందా? ఓకే, నీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? అంటే ఏంటి అసలు నువ్వేం చేద్దాం అనుకున్నావు? నిజంగా మమ్మీ డాడీ చూసిన వాళ్ళని పెళ్లి చేసుకున్నావు, వీళ్ళు ఎందుకు ఈ కొట్లాట్లు ఎందుకు అనుకున్నావు? లేదు అనుకోలేదు. ఇంకేమన్నా ఈయననే కావాలని చెప్పేసి వచ్చిన. ఓకే, డైరెక్ట్ ఇంట్లో చెప్పకుండా చేయకుండా వచ్చేసినావు. ఈయనకు కూడా చెప్పలే. అవునా? నాకు ఆమె వచ్చిందాక తెలియదు. పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ పడుకున్నా అయితే వస్తా 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 అని అంటుండే. వస్తా అదిలే మాట వరుసగా అట్లా అంటుంది. ఫోన్ కూడా లేకుండే అప్పుడు. మరి ఎట్లా వచ్చినావు? ఎట్లా? అప్పుడప్పుడు కలిసేవాళ్ళు కాబట్టి ఇంట్లో పొద్దుగా ఎర్లీ మార్నింగ్ అలా మమ్మీ డాడీ వాళ్ళు పడుకోరు. 4:30 5:30కి అట్లా 4:30 5 డైరెక్ట్ పడుకున్న చూసి అందరు పడుకున్న చూసి చిన్న డోర్ తీసి డైరెక్ట్ ఇంట్లోకి గోడ దగ్గర చెప్పులు లేకుండా వచ్చేసింది. చెప్పులు లేకుండా వచ్చేసి ఆ ఊర్లో బైవా కొట్టుకుంటా రన్నింగ్ చేసుకుంటా వచ్చేసింది. ఇక బయటికి వస్తుంటే అందువేళ ఇట్లనే లారీ ట్రాక్టర్ సంథింగ్ ఏదో వస్తే దాని మీద ఎక్కి ఆ నుంచి షాద్నార్ లా ఒకరి దగ్గర కాలేజీకి వస్తున్నా వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకొని నాకు ఫోన్ చేస్తే నేను ఫోన్ లేపుతలే. అప్పటికి నేను పడుకున్నా ఎర్లీ మార్నింగ్. నా ఎవరో అన్నాను ఫోన్ పర్సన్ అని చెప్పి పడుకున్నా. ఒక 5-6 ఫోన్ల తర్వాత ఫోన్ చేస్తే ఎవరు ఇంతగానం చేస్తారని చెప్పి మాట్లాడితే నేను ఇట్లా పప్పిని ఇట్లా వచ్చేసిన బయటికి, నువ్వు దాజెళ్ళంటే ఇక నేను ఆ టైంలో ఏం చేసేస్తా, ఇక సరే నువ్వు వీడికి రా అని చెప్పి వీడికి MGBSకి రమ్మని చెప్పిన. MGBSకి వచ్చేసింది బస్సులో డైరెక్ట్. వచ్చిన తర్వాత నేను డైరెక్ట్ బైక్ తీసుకొని యాక్టివ్ తీసుకొని వెళ్ళిపోయినా. నేను పోయి ఆమెను చూసి నేను పరిచయం అయిపోయినా. చెప్పులు లేకుండా నడుచుకుంటూ వచ్చింది. ఏంది ఇట్లా వచ్చినా అని చెప్పి ఇక నేను ఫస్ట్ పోయి చెప్పులు తీసుకొని ఆ డ్రెస్సులు తీసుకొని రూమ్ తీసుకొని ఉన్నాం. ఫస్ట్ డే 1 పోగానే పెళ్లి చేసుకోలే, వెయిట్ చేసినాం. నెక్స్ట్ డే చూసినాం. థర్డ్ డే పోలీస్ స్టేషన్లో ఇలా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ డేని కంప్లీట్ చేసారు. మాకు సిఐ సార్ ఇట్లా అమ్మాయిని మంచి మరిగా తీసుకురా, లేకపోతే నీ మీద కిడ్నాప్ కేసు అవుతుంది, అట్లయితే ఎట్లయితే అంటే ఇక అమ్మాయి మీద కేసు గీసి పెద్ద ఉల్టపాటు అవుతుందని చెప్పి డైరెక్ట్ పోయి దేవుని గుడి కాడ తాళి కట్టి ఫోటో పెట్టేసినాం. ఓకే, ఫోటో పెట్టేయగానే డైరెక్ట్ మేము గుడి నుంచి ఇంటికి వెళ్ళిపోయి పోలీసు వాళ్ళు మమ్మల్ని వచ్చి పట్టేసుకురు డైరెక్ట్. అట్లా ట్రేసింగ్ చేసిరు. ఎట్లా ట్రేసింగ్ చేసిరు ఏమో ఇక. ఓకే, మా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండే. ఓకే, ఇంటికి వెళ్ళిపోయి గ్యాప్ లో పట్టేసుకున్న తర్వాత ఎందుకు ఏడుస్తుందో ఏమో మళ్ళీ గుర్తుకొస్తేలే. అంటే ఆ 4 o'clock లేచి రావడం అనేది ఒక ఆడపిల్ల అంత ఈజీ ప్రాసెస్ కాదు అది. ఓకే, అయిన తర్వాత పట్టేసుకున్న తర్వాత డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో ఏమన్నా ఒక రూమ్ సపరేట్, నన్ను ఒక రూమ్ సపరేట్ తీసుకుపోయి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు, పోలీసు వాళ్ళు ఏమని అడగడం, ఇలా ఫ్యామిలీ వాళ్ళు అడగడం, నన్ను అడగడం స్టోరీ అయింది. ఇప్పుడు ఒప్పుకున్నారా వాళ్ళ పేరెంట్స్? వాళ్ళ పేరెంట్స్ అది మాట్లాడడమా అయిపోయిందన్న. మా ఫ్యామిలీ నడువు యాక్సెప్ట్ పెళ్లి రోజే ఇంటికి వెళ్ళిపోయినాం మేము. మా ఫ్యామిలీ యాక్సెప్ట్ పడ్డి ఆ రోజు ఇక అయిపోయింది. కానీ కులం ఏమనలేదా నరేంద్ర? కులం ఎవడేమంటుందన్న, మనం పెళ్లి తీసుకునే దానికి ఓడేదో అంటే ఏం చేస్తాం. కులం కూడా ఇంపార్టెంట్ కదా, రేపు పొద్దున మన పిల్లల్ని ఇవ్వాలన్నా కులంతో కూడా ఇంపార్టెంట్ ఉంటుంది కదా. ఎవరేమనుకుంటే అంటే కొన్ని సందర్భాలు ఊరు హైదరాబాద్ కాదు ఇది. కులం గురించి అనేది ఆలోచించి అంతా లేదన్న అప్పుడైతే. ఏ కులం గిలం నేను అట్లా ఏం లేదు, మనం మనస్ఫూర్తి చేసుకున్నాం కాబట్టి కులం గిలం అనేది ఏం ముందు తీసుకురాలి. ఓకే, ఓకే, పెద్దగా పట్టించుకోలేదు. కులంలో మాట్లాడిరా? ఇప్పటికీ మాట్లాడలేదా? మా ఫ్యామిలీయా మేము పెళ్లి చేసుకున్న 1 week 2 weeks అంత అయిపోయింది అన్న. అంతా కలిసిపోయినాం ఊర్లో. కానీ ఊర్లలో ఉంటది కదా ఒక టాక్ అనేది ఉంటది కామన్ గా, అరే అన్నకి పెళ్లి కాకుండా తమ్ముడు పెళ్లి చేసుకుని, అది టాక్ ఉండే 1 year ఉండే. 1 year అయిపోయిన తర్వాత నేను ఊర్లో మంచి పనులు చేసుకుంటూ వస్తున్నా అన్ని. అవునా? మంచి పనులు ఎట్లా అంటే లైక్ మా ఊర్లో జాతర అవుతుంటే అన్నదానం తీసుకురావడం, ఊర్లో అన్నప్రసాదం తీసుకుంటా, ప్లస్ ఇంకా కొన్ని చిన్న చిన్న ఊర్లో దేవుని కాడ అవి ఇవి వేయడం. ఇంకా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా ఊర్లో ఇట్లా మేజర్ గా ఇట్లా ఎవరన్నా చనిపోయినా కానీ వాళ్ళకి హెల్పింగ్ తీసుకుంటా. ఒకటి ఇంకా ఊర్లో కొంచెం మంచి పనులు తీసుకుంటూ వస్తున్నాం అన్న మనం కొంచెం. ఓకే, మనం అనుకున్నట్టు చెడ్డోడేం కాదు, మంచోడే ఇట్లా ఓకే రైట్ మంచి పనులు చేస్తుంది కదా అన్నట్టుగా. ఒకటి బాగా డబ్బులు సంపాదించడం కానీ ఫార్చునర్ కార్ అనేది అంత ఈజీ ఎవడు పడతాడు ఉండదు. అది ఆ విషయంలో నేను అదే షాక్. అని ఇదంతా పక్కన పెడితే చిన్న చిన్న గొడవలు కామన్ గా వస్తా ఉంటాయి. ఫస్ట్ కాంప్రమైజ్ అయ్యేది ఎవరు? కాంప్రమైజ్ అయ్యేది నేనే మాక్సిమం. అవునా? అవును, వీడియోలో అలా అనిపించేది. ఇక అంతే, అది ఇక అంతేనా. నేను ఇంకా ఏమంటే ఇక నేను ఆలోచిస్తాను అందరిలాగా మనం కావద్దు, అందరిలాగా మనం కావద్దు, మంచి పేరు తెచ్చుకున్నాం మనం అన్నట్టుగా. ఓకే, మీ ఫస్ట్ ఆయనే కాంప్రమైజ్ అవుతాడు కదా గొడవలలో. కొట్లాడిన తర్వాత ఎన్ని రోజులకు మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసింది పెళ్ళైన తర్వాత? 8 months. 8 months అంటే ఫస్ట్ అక్కడ నుంచి కాల్ వచ్చిందా? నువ్వే ఫోన్ చేసి? లేదు, మేమే ఫోన్ చేసి. ఫస్ట్ చేసింది 2-3 సార్లు చేసింది.
ఇక వాళ్ళు ఏమనుకోరేమో, ఇంటర్వ్యూ వాళ్ళతోటి కూడా ఫోన్ చేపించినాం ఒకసారి. మేమేం చెప్పలే వాళ్ళకి, ఇట్లా ఇంటర్వ్యూ చేస్తుంటే మాట్లాడదామా మీ Direct మమ్మీ డాడీ చేసిర్రు వాళ్ళతోటి సంథింగ్ అని అంటే, ఇక మాట్లాడతామని చెప్పి చెప్తే వాళ్ళు చేసి ఫోన్ చేసి డైరెక్ట్ ఇలా డాడీ వాళ్ళకి వేస్తే మా బిడ్డ లేదు, మా బిడ్డ అనిపి నాకు అవసరం లేదు, మా బిడ్డ ఎవరో అని వాళ్ళు సీరియస్ ఉండి కోపం ఉంటది కదా బాధ. కట్ చేసిరు. అయితే సరే వదిలేసి అని చెప్పి మేము ఇప్పుడైతే కొంచెం ద బెస్ట్ లైఫ్ చూపిస్తున్నామో, ద బెస్ట్ లైఫ్ చూపించే టైంలో వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోరు, ఓకే బతకగలుగుతారు, పెళ్లి చేసుకురు కదా ఏదో అనుకున్నాం, సరే బతుకుతారు కదా ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేసుకొని వచ్చేసి వాళ్ళు. ఓకే, ఇలా మమ్మీ డాడీ వాళ్ళతో ఏమో కూడా 2-3 సార్లు మాట్లాడిన తర్వాత ఫస్ట్ ఇలా మమ్మీ రావడం, ఇలా మమ్మీ వచ్చిన ఒక 1 నెల తర్వాత ఇలా డాడీ రావడం అట్లా అయిపోయింది. ఓకే. అడిగినా ఎప్పుడన్నా డిస్కషన్ ఏదన్నా వచ్చింది నీతో, ఎప్పుడన్నా షేర్ చేసుకున్నారా మమ్మీ డాడీ ఇంత బాధపడ్డాం మేము? లేదు, నేను అడగలేదు ఇప్పటి వరకు ఎప్పుడు అది ఎప్పుడన్నా అన్న మమ్మీ అంటా ఉంటుందా మేము ఇట్లా చేద్దాం అనుకున్నాం నీ పెళ్లి, మా గోల్స్ ఖరాబ్ చేసినాం అట్లా ఏమన్నా? అసలు ఈ టాపిక్ ఏం తీయరు. ఏం తీయరు ఇక, దాన్ని అంతటితోనే డ్రాప్. ఎవరు ఎక్కువ ఇష్టం, మమ్మీ ఎక్కువ ఇష్టం డాడా? ఇద్దరు ఇష్టం. ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు ఎక్కువ ఇష్టం ఉంటుంది. అట్లేం లే. డాడీతో ర్యాపో ఎక్కువ ఉంటుందా మమ్మీతోనా? డాడీ. డాడీ మీదనే ఎక్కువ ప్రేమ ఉంటుంది ఆడపిల్లలకి, అమ్మ కంటే డాడీ మీదనే ఉంటుంది. ఓకే, అంటే నీకు పెళ్ళి అయిన తర్వాత అంటే మమ్మీ డాడీ మాట్లాడని ఆ సందర్భంలో ఎక్కువ ఏం గుర్తుకొచ్చేది మమ్మీ డాడీతో జర్నీ చేసిన సందర్భాలు? వాళ్ళు ఏమంటారు, వాళ్ళు మాట్లాడితే చాలా అన్నీ ఉన్నా అంతే. నేను అయినా కానీ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఎక్కువ ఉండే. అంటే ర్యాప్ అనేది ఉంటది కదా, మా డాడీ మా హీరో ఇట్లా కొంచెం ఉంటది డాడీని చూడగానే. ఆ ఒక ఆడపిల్లల ప్రేమ అనేది అది నీళ్ళలాగానే పాలలాగానే కల్తీ ఉండని ప్రేమ అంటారు కదా, ఆ టైప్ ఉండేనా ర్యాపో డాడీకి నీకు? ఉండే. పెళ్ళి అయిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత మమ్మీ డాడీ మాట్లాడట్లేదు, ఎన్నిసార్లు ఏడ్చినావు పడుకున్నప్పుడు ఆయనకు తెలియకుండా? లేదు, ఏం ఏడవాలి. ఎందుకు గుర్తు రాలేదా మమ్మీ డాడీ? గుర్తుకొచ్చారు కానీ అంత ఫీల్ ఏం కాలే. ఒక్కసారి మా తమ్ముని కోసం ఏడ్చిన రాఖీ అట్లే అని. రాఖీ కట్ అయిపోయిందా, కట్టుడు బంద్ అయ్యా? అప్పుడు కానీ ఒకసారి పడిపోతే మళ్ళీ కట్టొద్దు కదా? అట్లా ఏముండదు. అట్లేముండదు. అవునా? ఏమో మాకైతే మా సైడ్ అయితే అట్లా ఏముండదు. అవునా? మా సైడ్ ఉంటది. వన్స్ ఒక్కసారి మిస్ అయిందా రాఖీ కట్టుడు ఇంకా లైఫ్ లాంగ్ బంద్. ఇంకా అది మధ్యలో యాడ్ చేయడం, మధ్యలో ట్రిమ్ చేయడం అనేది ఉండదు. ఓకే, అప్పుడు ఏడ్చినావు అయితే? అంతే, ఇంకా మళ్ళీ ఎప్పుడు ఏడవాలి. అంటే నీకు ఈయన మీద ఓప్స్ అనేది, అంటే సంపాదిస్తాడు డబ్బులు నన్ను బాగా చూసుకుంటా అంటే ఓప్స్ ఎందుకు అనిపించింది? లేదు లేదు, అసలు ఈ లైఫే అసలు ఊహించుకోలే. అప్పుడు ఇది ఏం లేదు కదా, మా ఎక్స్పెక్టేషన్ లేదన్నా. మా లైఫ్ ఇట్లా ఉండాలి అని మేము గీత గీసుకోలే, ఎక్స్పెక్ట్ చేయలే. మా టార్గెట్ ఏమంటే పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నాకు డ్రైవింగ్ వస్తుంది, నేను ఏదైనా పని చేసుకొని చూసుకోవచ్చు, నాకు ఏదైనా ఒకటి చేసుకోవచ్చు, తర్వాత ఫ్యూచర్ లో మంచిగా సంపాదించుకున్నాక ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకోవచ్చు అనే మైండ్ సెట్ ఉన్న మైండ్ నాది. చిట్టీలు వేసుకొని 2 లక్షలు 3 లక్షలు చిట్టీలు వేసుకొని అట్లా ఏదైనా బిజినెస్ అన్నా, లేకపోతే ఏదైనా క్యాబ్ కార్ అన్నది ఏమన్నా తీసుకొని ఏ లెవెల్ ప్లానింగ్ ఉండే నాది. హార్డ్ వర్క్ మీదనే ఉండే నా మైండ్ సెట్. ఓకే, ఇంట్లోకి వస్తాము, ఇంట్లో ఇంత ఫేమ్ అవుతాము ఇక్కడ దాకా అని హార్డ్ వర్క్ మీదనే నమ్ముకున్నా. నేను హార్డ్ వర్క్ ని నమ్ముకున్నా, హార్డ్ వర్క్ లెవెల్లోనే సక్సెస్ అవుతామో కామో కానీ దా బెస్ట్ లైఫ్ బతుకుతాం అనుకున్నాం. కానీ సడన్ నా యూట్యూబ్ పెట్టడం, యూట్యూబ్ లో ఫేమ్ రావడం, యూట్యూబ్ లో ఇన్కమ్ స్టార్ట్ కావడం, యూట్యూబ్ అయిపోయినాక ఇన్స్టాగ్రామ్ లో కంటిన్యూ చేయడం, ఇన్స్టాగ్రామ్ లో చేస్తుంటే నావీ యాప్ రావడం, ఆ లైఫ్ చేంజ్ అవ్వడం జరిగిపోయింది. ఓకే, ప్రతి దాంట్లో నావీ యాప్ అని వస్తుంది. ఇంతకుముందు నేను దాని పోర్ట్రేషన్ అంటే దాని గురించి పెద్దగా అడగలేదు. ఫస్ట్ అంటే మీరిద్దరు పెళ్ళైన తర్వాత ఎన్ని రోజులకి మీకు ఈ లక్ అనేది కలిగింది అనుకోవచ్చు? 3-4 months అంతే. నాకు తెలిసి ఆమెదే అనుకుంటున్నా అదృష్టం. ఏమో అది ఇక లక్ అనేది అది మన హార్డ్ వర్క్ ఉందా చెప్పలేం. నేను అఫ్కోర్స్ నేనేమంటా, హార్డ్ వర్క్ ఎంత చేసి చించుకున్నా, నువ్వు డే నైట్ నిద్ర లేకుండా చేసినా, కొన్ని అడుగులు కొంతమంది కాళ్ళు అనేది కొన్ని ఉంటాయి. అంటే అది ఏది చేసినా మేబీ ఇదే క్రేజీ బై నరేంద్ర అంతకన్నా ముందు ఎందుకు డెవలప్ కాలేదనుకోవచ్చు. 3-4 months అంటే నీకు ఒక సందర్భం చెప్తాను. నేను నా లైఫ్ లో జరిగింది. నా కష్టం చాలా ఉండొచ్చు, నీ కష్టం కూడా చాలా ఉండొచ్చు. ఆ కష్టంలో లక్ అనేది ఒకటి ఉంటుంది బుచ్చకంతకి. ఆ చిన్నదే ఈ రోజు అది 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట ఆ లక్. నేను వచ్చిన తర్వాత వచ్చింది అనుకోవచ్చా? ఇంకా చెప్పలేమన్నా. అది నీ ఫీలింగ్ ఏంటి? ఆమె వస్తే నేను సెట్ అవుతుంటే అన్న ఫీలింగా, లేదంటే ఆమె వచ్చినాకనే నాకు మంచిగా అనిపించింది అన్న ఫీలింగ్? వచ్చినాక మంచిగా అనిపించింది. కానీ అప్పటి నుంచి మనం ఏమంటారు కదా, ఒక ఇల్లు కట్టాలంటే బునాది తీస్తేనే ఇల్లు కడతాం, డైరెక్ట్ పైన ఇల్లు కట్టాలేమంటారు కదా ఒక సూత్రం. నేను సరే బునాది కట్టుకుంటా, రాళ్ళు వేసుకుంటా, నీళ్లు వేసుకుంటా వచ్చిన. ఆమె వచ్చినప్పుడు దన్నను ఒకటేసారి ఒకటి వచ్చింది, ఇటుక లేపేసినాం అన్నట్టుగా. అంతకన్నా ముందు నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏందన్నా అంతే
నేను వర్క్ చేసుకుంటేనే నా బ్యాంక్ బ్యాలెన్స్ కదా. కానీ ఈమె వచ్చిన 3 months కి అయితే వచ్చింది. ఫస్ట్ ఎంత కొట్టినావు? 1 డేలోనే 150,000 1 lakh ప్లస్ వచ్చినాయి. 1 day లో ఏంటి నీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? అసలు ఎక్స్పెక్టేషన్ గా అసలు రియలా నిజమా ఇది ఏంది అర్థమైతే ఇంకా చెప్పినావు ఆమెకి? తెలుసా ఆమెకి? నీ ఫీలింగ్ ఏంది మా అప్పుడు? ఆ డబ్బులు అంత వచ్చినప్పుడు ఏమనుకున్నావు? మేము కోటేశ్వరంలో అయిపోయినాం, నెక్స్ట్ ఫార్చునర్ కార్ అనుకున్నారా? అసలు అసలు అవి ఏమీ ఆ లక్షలు లేవు. వస్తుంటే కూడా మా ఎక్స్పెక్టేషన్ లేదు లైఫ్. ఇట్లా వెళ్తాం, ఇట్లా ఇంకో కారు కొంటాం, గోల్డ్ కొంటాం, ఇల్లు కొంటాం, ఎక్స్పెక్టేషనే లేవు. మా ఎక్స్పెక్టేషన్లు మొత్తం మాకు అప్పటికి పెళ్లి కాక ముందుకు నాకు చిల్లర అప్పులు. పెళ్లి కాకముందు ముచ్చట్నా ఇది? పెళ్లి అయిన తర్వాత, పెళ్లి అయిన తర్వాత ఓకే. పెళ్లి కాక ముందుకు కొంచెం ఉంటాయి కదా నా ఓటి వాటి అప్పులు. ఏమని పెళ్లి చేసుకున్నప్పుడు ఆడికి ఈడికి పోయినప్పుడు పైసలు ఉంటాయి కదా, అవి కొన్ని అప్పు ఉండే 1,50,000 దాకా. ఆ అప్పు మరి నువ్వు మంచి లవర్ బాయ్వే, బాగా దింపుతుండేనా? ఎక్కడ లేదు ఈ మంత్ ఇప్పుడు విషయంలో కాదన్నా, పెళ్లి కాకముందుకే సంథింగ్ అది నా బండి ఈఎంఐలకు పైసలు కట్టకపోతే చెక్ బౌన్స్ కావడం వల్ల దాంట్లో వేరే దగ్గర తీసుకొచ్చి కట్టడం, ప్లస్ ఇంకా ఏమంటారు ఈ ఐఫోన్ ఉండే దానికి ఈఎంఐలు కట్టకపోవడం, ఇంటికాడ చిట్టీలు ఉంటాయి అవి కట్టకపోవడం, సంథింగ్ పెళ్లి చేసుకొని ఉన్నాం కదా కొన్ని రోజులు 3 నెలలు ఉండే కదా, అంతకన్నా ముందు కూడా 1 month ఏం వరకు అయిపోతే ఈ టైంలో పెండింగ్ అయిపోయినాయి అన్ని. ఆ పెండింగ్ కట్టనీక మా తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చిన పైసలు 1 lakh అట్లా తీసుకొచ్చి 1 lakh తీసుకొచ్చి అవన్నీ క్లియర్ చేసుకున్నా. అవి క్లియర్ చేసుకుని వీళ్ళకి ఎట్లైనా కట్టాలి రాబోయే అనే టార్గెట్ లో ఉన్నా నేను. ఆ కట్టే మూమెంట్ లో ఇది వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన పైసలు అప్పు క్లియర్ చేసేసిన. ఇక అప్పు క్లియర్ చేసి ఇక లైఫ్ ఏడుకో. నేవీలో ఫస్ట్ ఎంత వచ్చినా నీకు? నేవీలో డే 1 50 నుంచి 1 lakh నాకు కరెక్ట్ గుర్తులేదు. ఓకే 50 నుంచి 1 lakh డే 1 లోనే. ఎందుకంత ఒకటిసారి షార్ట్ లో వచ్చినాయి అంటే, ఫస్ట్ నేను ప్రమోషన్ చేసిన, అది వేరేవాడు రిఫర్ లింక్ ఇస్తే ప్రమోషన్ చేసిన. దానికి స్టార్టింగ్ లో డైలీ 5,000 10,000 20,000 30,000 పడుతుండే. అందుకే నా తరపున ఆల్రెడీ 3-4 లక్షలు అనుకు వచ్చేసినాయి. ఆయనకి 3-4 days లోనే వచ్చేసినాయి. అయితే ఒక సిస్టర్ సేమ్ సంథింగ్ ఆమెకు దాని గురించి తెలుసంట. బ్రదర్ ఇది కాదు, నువ్వు ఎందుకు పిచ్చోన్ లేక వేరే చేస్తున్నావు, రియల్ గా మనీ వస్తున్నాయి, రిఫర్ మనీ నువ్వు వేసుకో, నీ రిఫర్ లింక్ పెట్టుకో, ఫోన్ నెంబర్ అది రిమూవ్ చేసి ఆ లింక్ చేసేసి నువ్వు నా వేప్ లో జాయిన్ అయ్యి ఆ రిఫర్ లింక్ నీ బయోలో పెట్టుకో, నీకు ధనాధన పైసలు పడతాయి 100 అంటే నేను ఇమ్మడే అది ఆమె అయిపోయిన ప్రాసెస్ చేసి లింక్ నాది పెట్టుకున్నా. పడితేనే ఉన్నాయి ఇక పైసలు. అంత ఈజీయా? అంత ఈజీ అంటే ఎట్లా అంటే, ఒక యాప్, అది ఒక యాప్ కి రిఫర్ మనీ అనేది పెట్టినాడు. రిఫర్ మనీ అనేది ఎట్లా పెట్టిండంటే, మనం ఎవరైతే మన రిఫర్ లింక్ ఉంటుందో ఆ రిఫర్ లింక్ కింద వాడు రిజిస్ట్రేషన్ కావాలి. రిజిస్ట్రేషన్ కావాలంటే ఏంది, ఆడు పాన్ కార్డు, పాన్ కార్డు, ఫోన్ నెంబర్, సంథింగ్ డేట్ ఆఫ్ బర్త్ కొట్టి రిజిస్ట్రేషన్ కావాలి. ఆడ గోల్డ్ అని ఉంటది, ఆ గోల్డ్ ఆటోమేటిక్ ఆ గోల్డ్ 10 rupees సంథింగ్ ఇది ఉంటది, ఆ 10 rupees వాళ్ళు పే చేసుకోవాలి. పే చేసుకుంటే ఆటోమేటిక్ ఏమైతుంది, మనకు రిఫర్ మనీ అని వస్తుంది. ఆడ రిఫర్ మనీ వచ్చిన తర్వాత ఏమైతే పైసలు తీసుకోకుండా కానీ ఆ గోల్డ్ అనేది ఉంటుంది, గోల్డ్ కొనుక్కోకుండా కానీ మనకు 100 rupees వస్తాయి. వాళ్ళ ఫ్రెండ్స్ రిఫర్ చేసుకుంటే వాళ్ళకి 100 వస్తాయి. ఇలా పైసలు పెట్టేది ఏమి ఉండదు, జస్ట్ గోల్డ్ అని సంథింగ్ ఇది ఉంటది. ఎన్ని మొత్తం ఓవరాల్ గా యాప్ త్రూగా ఎన్ని లక్షలు సంపాదించినావు? వచ్చినాయన్న బాగానే వచ్చినాయి. దాంట్లో ఇప్పటికీ ఇంటర్వ్యూలలో 10 ఇంటర్వ్యూలలో అయిపోయినాయి. మీమ్స్ వేసారు, నాకు దాని వల్ల ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేను అది అంటే ఇప్పుడు మనం వీడికే ట్రోలింగ్ అవుతున్నాం. ఈ ట్రోలింగ్ లో మళ్ళీ ఇది తీసుకొచ్చి మళ్ళీ ఇది వేస్తారు. వీడికి ఇంటర్వ్యూలలో వేరే ఇంటర్వ్యూలలో చెప్పి అవి అవునా చెప్పినావా? చాలా అయిపోయినా. ఒక దాంట్లో శివన్న దాంట్లో డైరెక్ట్ ఒకసారి 50 లక్షలు వచ్చినాయని చెప్పిన, మన తర్వాత ఇంకో ఇంటర్వ్యూలో 50 లక్షలు 80 లక్షలు అంటే మామూలు మాట కాదు. ఎట్లా 20 million 15 million పైన పోయింది అది వీడియో. నాకు ఒక్కొక్క వీడియో కంటిన్యూగా 4 videos 5 videos. నాకు ఫేమ్ వచ్చింది కూడా నా యాప్ వల్లనే. నాకు నా మీద ట్రస్ట్ వచ్చిన జనాలు కూడా నా యాప్ మీదనే. చాలా జెన్యున్ యాప్ అన్న. అదొక ఫోన్ పే ఇప్పుడు కూడా స్టిల్ వాడుతుంది. నెలకు 80 lakhs అంత వచ్చిందా? నెల కాదు, ఓవరాల్ గా దాని మీద 80 lakhs కాదు, ఎక్కువనే వచ్చింది. ఒకసారి అన్న ఇంటర్వ్యూ వేసినప్పుడు 50 lakhs వచ్చినాయి. మళ్ళీ ఇంకోసారి ఇంకో ఇంటర్వ్యూలో మీ అన్ని డబ్బులు మీ అకౌంట్ లలో పడుతున్నప్పుడు మీ ఇద్దరు ఏంటి అసలు? మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు మా ఇద్దరు ఏంది, ఇక దేవుడు మనకు ఒక రోడ్డు ఇచ్చిండు, అదేదో అయిపోయింది. ఇట్లా కట్టలు ముందర పెట్టుకుని వీడియోలు చేస్తుండే, చూసినాం అన్న అప్పట్లో. అవును, అది అవే దాంట్లో నిజంగా ఫేక్ వీడియోల ఫేక్ అనుకున్నాను నేను అప్పుడు, నాకు తెలియదు ఇదంతా స్టోరీ. చాలా జెన్యున్ అన్నది. ఇట్లా కట్టలు ముందర పెట్టుకొని తీసేది. మేము మాదే స్టార్ట్ అన్న ఈ పైసలు ఇట్లా ముందర పెట్టుకొని ఏటీఎం లో పైసలు గీకి ఈ కోతేశాలు వేసేదంతా నువ్వే. అవును, ఇవి మేము స్టార్ట్ చేసినాకనే ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లల్లా యూట్యూబర్స్ లల్లా మేము చేసిందే కాపీ అందరూ. ఇంకా కానీ అది ఏమనంటే ఓవర్ స్టార్ట్ చేసినట్టే నా పేరు వస్తుంది. అది కానీ అది నేను చేసింది మంచి పని, కానీ అందరూ తెలుసు అది నా యాప్ లో రిఫర్ దగ్గర చాలా మంది పంపించుకురా నా రిఫర్. అందులో
అది బెట్టింగ్ యాప్ కాదు. నువ్వు చూడు ఇప్పటి కూడా ఫోన్ లో యాప్ డౌన్లోడ్ చేసి చూడు. ఫోన్ ఇప్పటికి వస్తున్నాయి నీకు అమౌంట్ నాకు దాంట్లో ఇప్పటికి ఏం రావు. రిఫర్ మనీ అట్లా అప్పుడప్పుడు అందులో అవన్నీ తీసేసారు కదా, ఇప్పుడు బ్యాండ్ అయిపోయినాయి కదా. ఇది అందుకే నేను బెట్టింగ్ యాప్స్ జోలు తీయట్లేదు. నేను అయిపోయిందని మళ్ళీ ఎందుకు లేవనెత్తు. అవి ఏం లేవు కానీ ఇందులో కూడా రిఫర్ ఫోన్ పే లాగా యూజ్ చేస్తారు. ఫోన్ పేనే ఇప్పుడు అది నావి. ఫోన్ పే గూగుల్ పే ఎట్లనో సేమ్ అట్లా. ఇప్పుడు నీ దాంట్లో ఉంటే చూడు, ఒకసారి లాగిన్ చేస్తే చూడు, అందులో పైసలు చెక్ చేసుకోనికి వస్తుంది, మన అకౌంట్ లో ఎన్ని పైసలు ఉన్నాయి చెక్ చేసుకోనికి వస్తుంది, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు పైసలు, మనం ఫోన్ పే చేయొచ్చు. ఇది అదే నావి యాప్. నువ్వు ఇట్లా ఫోన్ పేనే చూడు, సేమ్ మొత్తం వచ్చేస్తుంది దాంట్లో. ట్రాన్సాక్షన్ ఐడీస్ అవన్నీ ఉంటాయి. ఫోన్ పే లాగానే ఉంది కదా సేమ్. ఫోన్ పే అదే అన్న. మరి నావి యాప్ అనేది అందరు ఏమంటారు, ఇప్పటికి కొంతమంది తెలియక నావి యాప్ కూడా బెట్టింగ్ యాప్ వేసింది, బెట్టింగ్ యాప్ వేసింది, బెట్టింగ్ యాప్ వేసింది అంటారు. మీకు మేజర్ గా డబ్బుల విషయంలో ఎక్కువ కూడా వస్తుందా, అమ్మాయిల విషయంలో ఎక్కువ కూడా వస్తుందా, లేదంటే ఫ్యామిలీ విషయంలో ఎక్కువ కూడా వస్తుందా? గొడవలు ఏం రావు కానీ ఒక్కొక్కసారి అట్లా. నువ్వు ఆయన కొడతావా, ఆయన కొడతావా? ఎవరేం కట్టుకోం. ఇప్పటి వరకు ఒక దెబ్బ కూడా వేయలేదు నేను. నార్మల్ కొట్టింది. నార్మల్ అంటే ఇలాంటి ఏ సందర్భంలో కొడతాడు? అంటే కొట్టినంత అట్లా కాదు, నార్మల్ గా చిన్న చిన్న గొడవలు అవుతాయి చూడు అట్లా. బుజ్జి చుచ్చు ఇట్లా అంటాడా? అట్లా కాదు కదా, తమాషాలు చేస్తున్నావా అని చంపల మీకే పడతాయి. ఏ సందర్భంలో అంటే మేజర్ గా ఇక్కడ ఒక మాట చెప్పాలంటే మీరు ఆగి ఆగి ఒకటి ఇట్లా బాంబు వదులుతారు మీరు, అది బ్లాస్ట్ కాకముందుకే చెంపవలా కొడతారు బాయ్స్. లిటరల్ చెప్పాలంటే ఎలాంటి విషయాలలో ఈమె బాగా కోపం తెప్పిస్తుంది నీకు? ఏం లేదన్నా, ఆమెకి నాకు గొడవలే కావు, అయ్యేది ఒకటే అమ్మాయిల విషయం. ఉందా నీకు అమ్మాయిల షోక్ ఉందా? నాకు ఆమె డౌట్ అన్న, అది నాకు అమ్మాయిల షోక్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ఆమె దగ్గర ఉంటది. ఏ అమ్మాయి మెసేజ్ చేస్తుంది నాకు బయట టాపిక్ కూడా బాగా అమ్మాయిలను వాడతాడు అనేది ఉంది. అమ్మాయిలను వాడతా అంటే అమ్మాయితో బాగా అంటే అమ్మాయిలు కొంతమంది ఏమైపోయిందంటే ఎంజాయ్మెంట్ కోసము క్రేజీ బాయ్ నాని పట్టుకుంటే మనం ఎంజాయ్ చేయొచ్చు, ఫార్చ్యూన్ కార్లో తిరగొచ్చు, BMW ఉంది, అవసరం అయితే ఉన్న వైఫ్ సైడ్ తప్పించి మనం వైఫ్ లాగా సెట్ అయిపోవచ్చు. ఎందుకంటే అయిన సందర్భాలు ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. నువ్వు ఇంతకు ముందు కొన్ని పేర్లు తీసినావు, అందులో ఉన్నది కొంతమందికి అయింది అట్లా. ఓకే, వాడు ఉన్నాడు కదా, అవును. సేమ్ ఆ పిల్ల అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంది, ఇంకో అమ్మాయి వచ్చి నేను ఒక తమిళ మీద ఫోటో పెడితేనే నన్ను టార్చర్ పెట్టింది అన్న. వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నా గానీ ఇప్పుడు గర్ల్స్ ఏం చేసారంటే వాళ్ళకి లవర్స్ ఉన్నా గానీ బావా ఇట్లా చాటింగ్ చేస్తారు. ఆ విషయం బాగా బాధ అనిపిస్తుంది కదా. ఈయన బావ అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఓన్లీ బికాస్ ఆఫ్ హైట్ ఉన్నాడు, చూడడానికి బాగానే ఉన్నాడు, డబ్బులు ఉన్నాయి. మాక్సిమం నాకు తెలిసి నేను సైడ్ తప్పిద్దామని చేసిన స్కెచ్లు కూడా ఉండొచ్చు అమ్మాయిలు కొంతమంది. అంతా సీన్ లేదు, ఎట్లా ఏడుస్తుంది చూడన్నా నాకు. ఇప్పటికీ ఆ బాధ ఉన్నట్టుంది నరేంద్ర. నేను అట్లా అనుకుంటే ఇప్పటికి దగ్గర దగ్గర మస్తు గొడవలైన అమ్మాయి విషయంలో. ప్రతిసారి అదే కోపం. లిటరల్ గా చెప్పాలంటే మనం తప్పు చేయకపోతే ఆడోళ్ళు ఎప్పుడు అంత పర్సనల్ గా పెట్టుకోరు. అంటే పడుకున్నప్పుడు ఫోన్లు చెక్ చేయడం కానీ మన మీద. నేను ఒక విషయం చెప్తా ఆడవాళ్ళ గురించి, గ్రహించడంలో #1 మెమొరీ వాళ్ళది. అంటే మన మెంటాలిటీ ఏంది, మనం ఇంకో అమ్మాయి ట్రాప్ లో ఉన్నామా లేదా దొరకబట్టగలుగుతారు. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ బట్టి అది ఉంటుండొచ్చు. ఎందుకంత ఏదో నీ మధ్యలో ఏదో పెయిన్ అవుతుంది. ఏం లేదు, అమ్మాయి ఏదైనా అమ్మాయిలతో నేను మాట్లాడతా తిరుగుతా, అదే ఆమెది. నాది ఏముంటది, ఏమైనా ఉంటే ప్రామిస్ నీకు ఇప్పటికి ఏ అమ్మాయితో నువ్వు టచ్ లో లేవా? డైరెక్ట్ ఫోన్ ఉంది కానీ ఫోన్ ఇప్పుడు సరే ఫోన్ లేకుంటే డైరెక్ట్ ఏ అమ్మాయితో నువ్వు లైన్ లో అమ్మాయితో లైన్ లేదు. ప్రామిస్ అన్న నేను మొన్న కూడా అదే చెప్పిన. ఎవరిని బాగా నీకు బాగా ఇష్టమైంది ఏంటిది బాగా ఇష్టం ఎవరు నీ ఫ్యామిలీలో? మా ఫ్యామిలీలో అంటే మా ఇంట్లోనా లేకపోతే మా మొత్తం మీద నీకు ఇష్టమైంది ఏంది? మా వైఫ్ మా పాప మీద ఒట్టేసి ఆ మాట చెప్పగలుగుతా. మస్తు చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తా. పాపం తీసుకొచ్చి కూడా వేసి చెప్తా. దేవుని మీద కూడా ఒట్టేసి చెప్పిన డైరెక్ట్ వినాయకుని ఇట్లా చేసి. మరి ఇంకెందుకు అంత డౌట్ ఎందుకు నీకు? అంటే ఒకటి నువ్వు మాట్లాడాలి మా ఈ విషయంలో, నువ్వు మాట్లాడుకుంటావు ఇట్లా అంటే నాడదు. నీకు ఇంకా ఏంటి డౌట్? ఆమె ఒకటి చెప్పాను ఆగదు నరేంద్ర, ఆమె చెప్పాలి. డౌట్ ఏం లేదు కానీ వాళ్ళు ఎందుకు మెసేజ్ చేయాలి? అది వాళ్ళ తప్పు కదా. వాళ్ళ తప్పు అన్నప్పుడు వాళ్ళకి సిగ్గులేదా? అది నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి. అయ్యో ఎందుకు ఈ మాట అంటున్నాంటారా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, నాకు బయట ఫాలోయింగ్ ఉంది, నాకు మెసేజ్లు వస్తూ ఉంటాయి, నా ఫోన్ కు లాక్ ఏమి ఉండదు. మాట్లాడాలి, ఫేమ్ ఉంది అట్లా మాట్లాడాలి, అన్నయ్య అట్లా మాట్లాడాలి. డైరెక్ట్ బావా బంగారం అని మెసేజ్ చేస్తారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ రా, ఇప్పుడు ఆయన అంత ఓపెన్ గా చెప్తుంది నా పాప అంటే ఇష్టం, అవసరం అన్న బావాని దాని పేరు తీయను, పలానా డేట్లా నీకు ఒకటి అయినాయి నీకు తెలుసు, ఒక్కటి అనేది బావా ఇంకొకటి అనేది. దాంట్లకు నేను బావా అని చెప్తాను అన్న, ఒక అమ్మాయిని బావా అని చెప్తామా?
అవి బావ అనేది. అప్పుడు నేను నువ్వు నన్ను అనకే అమ్మా అని చెప్పినా దాన్ని ఎల్లెంగినాం, మా జోలి లేదు. ఆహా, మీరు అప్పుడు కొన్ని వీడియోలు తీస్తుంటే ఒక రైట్ రైట్. అక్కడ నుంచే కదా స్టార్ట్ అయింది రచ్చ. అక్కడి నుంచి రచ్చ, ఇప్పటికి కూడా గదే రచ్చ. అదంటేనే నాకు సర్రం అంటది. దాని జోలి ఫోన్ చేస్తుంది ఆయనకి ఇప్పటికీ ఆమె. దాని విషయంలో పెద్ద గొడవ అయింది, పోలీస్ స్టేషన్ లో దెబ్బలు. అవును, గొడవలు అయినాయి. అవును బాగా. ఇంకో క్యాండిడేట్ ను కూడా నువ్వు చాలా వల్గర్ గా మాట్లాడినావని తెలిసింది ఒక అమ్మాయిని. గా క్యాండిడేట్ అందరు అలా. ఇంకోరు నేను బావాని క్యాండిడేట్ ఎవరు? బ్లాక్ క్యాండిడేటా వైట్ క్యాండిడేటా? ఇద్దరు ఉన్నారు. ఏ క్యాండిడేట్ చెప్పు, బ్లాకా వైటా? ఇద్దరు అంటారా బావాని? ఒక అమ్మాయి ఉంటది, ఇద్దరు దోస్తులు ఉంటారు చూడు, వాళ్ళ ఏం కాదు, వేరే ఇంకో అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయి బావ అనేది, ఈ ఇంకో అమ్మాయి బావ అనేది. బాబా మీన్స్ నేను లైన్ లో వేద్దాము అనే ఇంటెన్షన్ ఏనా? అది కాదన్న, వాళ్ళకి ఆల్రెడీ లవర్స్ ఉన్నారు. వాళ్ళకి లవర్స్ ఉంటే అన్న అనొచ్చుగా స్వీట్ గా. వాళ్ళకి ఇట్లా వాళ్ళ మైండ్ సెట్ నాకు తెలియదు అన్న. ఒక అమ్మాయిని బావ అన్నమంటే వాళ్ళకి ఒక్కరు కాదు 10 మంది ఉంటారు లవర్స్. మళ్ళీ అట్లాంటి దాన్ని మనం దానికి నాకు అంటే ఎట్లా కడతాం వాళ్ళు ఏమనుకుంటారు, మస్తు ఈయనని వాడుకోవాలి వదిలేసుకోవాలన్న ఫీలింగ్ ఉంటారు. మా ఇద్దరు గొడవలు పెడతారు. అప్పుడు ఎవరు వస్తారు? మా అదే నేను ఇప్పటిదాకా అన్నదే అదే. అవునన్నా, అవి యూజ్లెస్ ఫెలోస్ అని నాకు తెలుసు, అవి చూతే నాకు తెలుసు. వాళ్ళతో నేను ఎట్టుంటా, దానితో నాకు రిలేషనే లేదు. నాకు ఆ రిలేషన్ లేనిది ఏమంటే ఒకటి ఏంటంటే బావా 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 అంటారు కదా, అనేది కదా అంటారు కాదు, ఇప్పుడు ఒకప్పుడు అనేది కదా. ఆ కుట్ర అది లోపల పెట్టుకొని ఇప్పటికి స్టిల్ అదే అనుకుంటది. నాకు వాళ్ళ మీద వాళ్ళతో లొల్లీలు అయినాయి, కొట్లాటలు అయినాయి, పంచాయతీలు అయినాయి. అవును, అంతగానం లొల్లులు ఎందుకైనాయి? అప్పుడు మంచిగా వీడియోలు తీసిరు, మీరు బాగానే ఉన్నారు. ఎట్లా అన్నా అంటే అది చినాలి బోసిడి అని మరీ పచ్చి బూతులు మాట్లాడతాడు. ఎందుకు ఒక ఆడపిల్లని, అంటే మన ఇంట్లో కూడా ఒక వైఫ్ గా, అంటే వాళ్ళు చేసే పని అట్లాంటిది కాబట్టి తిట్టాల్సి వచ్చిందా, లేదంటే క్రేజీ బాయ్ నరేంద్ర క్యారెక్టర్ అదా? కాదు, కానీ అది ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ దాని నాకు క్లారిటీ ఇవ్వ అంతే. నాకు సబ్జెక్ట్ అవసరం లేదు, ఒకరిని ఇబ్బంది పెట్టే సబ్జెక్ట్ నాకు అవసరం లేదు. ఏందన్నా అంటే కుల్ల ఏం చెప్పాలంటే భయపడేది ఏం లేదు ఇక్కడ. కానీ మేము టీం లేకుంటుండే అనిల్ మామ అంటోళ్ళు వీళ్ళు, ఇప్పుడు వీళ్ళు ఎవరైతే క్యాండిడేట్లను దూరం పెట్టినామో వీళ్ళందరూ ఉంటుండే. వీళ్ళందరూ ఉన్నప్పుడు ఏమైంది, మేమందరం సరే, మాకు అప్పటికి కొంచెం ఫేమ్ ఉంది యూట్యూబ్ లో. అప్పటికి కొంచెం అయింది, 100K ప్లస్ ఉన్నారు మాకు యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో కూడా లేస్తున్నది. సరే వీళ్ళు అందరం కలిసి టీం లేకుండా మంచి వీడియోలు వేస్తే మంచిగా ఉంటుంది అన్నట్టుగా చేసినాం. చేస్తుంటే ఏమైపోయింది, మనం ఇట్లా సడన్ ఊకే సడన్ కాదు, ఓకే ఇప్పుడు స్టార్టింగ్ నుంచే పెళ్లి కాక ముందు నుంచే బావ అనడం. ఆ పెళ్లి కాక ముందు నుంచే ఆమెకు వేరే వాళ్ళు ఎవరు ఉన్నారు, అది మనకు సంబంధం లేదు. కానీ ఆమె బావ అంటుంటే ఏదో అట్లా పట్టించుకున్నట్టుగా ఉంటుండే. అట్లా ఏమైంది, పెళ్లి అయినాక కూడా ఇట్లా సంథింగ్ అనిల్ మామతో రిలేషన్ లో ఉండడం, ఆ రిలేషన్ లో వండుకుంటా ఇంకో అమ్మాయి మళ్ళా మనం తోటి రిలేషన్ లో ఉండడం, వాళ్ళది గొడవ ఇట్లా మొత్తం అంతా గచ్చ అయిపోయింది. ఒక అమ్మాయి, ఇద్దరు అమ్మాయిలు ఒకరిని లవ్ చేయడం, ఆ లొల్లి వాళ్ళు పెట్టుకోవడం, మా ఇంట్లో మా ముందర లొల్లి పెట్టడం, మా ముందర వీళ్ళు అలగడం, మేము పిల్ల మొగలం అయితే వాళ్ళ పిల్ల మొగల లేక వాళ్ళిద్దరు అలగడం, అది మాకు నచ్చక తీసేసినాం అందరినీ. తీసేసిన విషయంలో ఏమైంది, అనిల్ మామని ఇట్లా బ్లేమ్ చేయడం స్టార్ట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో, ఇట్లా రే నువ్వు నన్ను వాడుకున్నావు రా, రే నీకు అది అవుతుందిరా ఇది అవుతుందిరా, అట్లా ఇట్లా అందరు మంచిగా మీరు చెడైపోయినాం. మరి ఇది నీకు తెలియాలి కదా. కాదు, ఆ విషయంలో నరేంద్ర, నేను మరి చినాలి బోసిడి నువ్వు ఎంత మందితో ఏం చేసినావో తెలుసు, నీ దుకాణం బయట పెడతా, ఇలాంటి ఒక ఆడపిల్ల గురించి మాట్లాడడం ఎంతవరకు? మా రూమ్ కార్డ్ కూడా తోలుకొచ్చుకునేది ఉండే. ఈయన బయటికి పోయిండు ఒకసారి, ఏమంటారు అప్పుడు షాప్ ప్రమోషన్ చేస్తుండే బట్టలవి. ఆడిపోయినప్పుడు నాకు తెలియకుండా అక్క ఇటు దాకా పోయేసామని చెప్పేసి ఇద్దరు బయటకు పోయిరు. బయటనే వీడియోలు తీసుకురు, మాట్లాడుకురు. నాకు తెలియనే తెలియదు అసలు వాళ్ళు పోయింది కూడా. వాళ్ళు పోయిరు, మాట్లాడుకోరు. మళ్ళీ ఈయనకు వచ్చినాక వాళ్ళు బయటకు అని చెప్పకపోతే మంచిగా ఉండదు కదా. ఈయనకు వచ్చి చెప్పంగానే అప్పుడు మళ్ళీ గొడవైంది వాళ్ళకి. ఈయన మెల్ల బయటకు పోయిన చూసి వాళ్ళు ఇద్దరు బయటకు పోయిరు. నేను అనిల్ మామ అనేది ఉంటారు కదా, ఇద్దరం కలిసి వెళ్ళిన తర్వాత ఇట్లా వీళ్ళు ఏదేదో వేసే వరకు మాకు సంబంధం లేదని వాళ్ళు ఏమన్నా వేసుకొని, కానీ వాళ్ళ అమ్మ నాయన మమ్మల్ని నమ్మి మా దగ్గర పంపించారు. అంటే ఈడ ఒకటి వాళ్ళు ఏం చేస్తారు అనేది, ఇప్పుడు క్రేజీ బాయ్ నరేంద్ర అంత బూతులు ఎందుకు మాట్లాడేదానికి రీజన్ ఉండాలి కదా. రీజన్ లేకుండా మాట్లాడినంటే నరేంద్ర అనేటోడు మంచోడు కాదు, ఆడపిల్లలు అంటే రెస్పెక్ట్ లేదు. అది నేను అడుగుతున్నా. అంటే చాలా రీజన్లు ఉన్నాయన్నా చెప్పుకుంటే, కానీ అది అయిపోయింది, పెద్ద లొల్లైంది, పోలీస్ స్టేషన్ దాకా పోయింది, కేసు దాకా పోయింది. ఇప్పుడు మళ్ళా జోలు ఎందుకన్నది మాట్లాడతలేదు. కావాలంటే కెమెరా బంద్ చేసినాక మాట్లాడదాం. నో ఇష్యూ. ఓకే రైట్. ఓకే నీకు ఇప్పుడు మేజర్ గా, అంటే నీకు మ్యారేజ్ అయిన తర్వాత మీకు ఇక్కడ వాళ్ళందరిని పెట్టుకున్నప్పుడు డిస్టర్బెన్స్ ఉండునా? చాలా. మీకిద్దరికి ఆ విషయంలో ఏమైనా గొడవ వచ్చినా? మాకు గొడవ రాకపోయేది, కానీ ఈమెనే నన్ను అనుమానించేది. ఇంకా
వాళ్ళు చేసే విధానం అట్లా ఉన్నప్పుడు ఏ ఆడపిల్లకైనా ఏ విధానం అన్న ఆ అమ్మాయిలో వాళ్ళు ఏం చేయకపోతుండే, ఈయన జస్ట్ నార్మల్ గా మాట్లాడుకుంటుండే గానీ వాళ్ళు అట్లా ఆ మాట అనగానే బాధ అనిపిస్తుంది. వాళ్ళు వేరే వాళ్ళు మా హస్బెండ్ నేనే బావ అనాలి, వేరే వాళ్ళు అనొద్దు, అంతేనా ఇంటెన్షన్? వాళ్ళతోటి రిలేషన్ అయిపోయింది, లొల్లి అయిపోయింది, గాలకు నీకు ఆల్రెడీ ప్రీవియస్ గా ఇంకోటి నరేంద్ర, నీకు ఆల్రెడీ ఈ అమ్మాయి కంటే ముందు ఒక రిలేషన్ ఉండే. రిలేషన్ కాదు అది, ఉమ్. జస్ట్ నేను లవ్ చేసిన అమ్మాయి వేరే తోటి రిలేషన్ ఉందని తెలిసి సైడ్ అయిపోయినా అంతే. ఇది నిజమా? నిజమా అన్న? ఈ విషయంలో నేను కరెక్ట్ ఎవిడెన్స్ చూపిస్తే చూపి అన్న, చూపి. నేను చేసింది ఆ అమ్మాయితో తిరిగినావు, దాని తర్వాత ఈ అమ్మాయి కనెక్ట్ అయింది, ఆ అమ్మాయిని వాడుకొని పక్కన పెట్టేసింది నరేంద్ర. తర్వాత ఈ అమ్మాయిని పట్టుకున్నాడు, ఈ అమ్మాయి లాక్ చేసింది, ఈ అమ్మాయిని కూడా వాడుకొని వదిలేద్దాం అనుకున్నాడు, కానీ ఈ అమ్మాయి లాక్ చేసింది కాబట్టి పెళ్లి చేసుకుంటా అనేది ఒక టాక్. సరే అడుగు ఆమె, అడగమాట. ఆమె వెళ్ళకుంటే అయితే ఉండదు కదా, ఆమెకు అన్ని తెలిసే. నువ్వు లవ్ లో ఉన్నప్పుడు వేరే అమ్మాయిలతో మాట్లాడలేదమ్మా? ఈ మధ్య కొత్తగా మాట్లాడుతున్నాడా? లేదు, అప్పుడేం మాట్లాడలే, ఇప్పుడు కూడా ఏం మాట్లాడతలేరు. కానీ వాళ్ళు ఎందుకు మెసేజ్ చేయాలి? స్టిల్ లో మెసేజెస్ చేస్తున్నారా? ఇంతకు ముందు చేసేది కానీ ఇప్పుడు ఏం చేస్తలే. గది లోపల పెట్టుకొని ఊకి గదే తీస్తుంది. గదే కాదు మా, ఒక మన ఏదో అంటారు కదా, సముద్రంలో ఇట్లా ఇట్లా తీస్తే డోర్ తీస్తే వాటర్, ఆ విషయానికి వచ్చేసరికి నీ కళ్ళకి వాటర్ వస్తూనే ఉన్నావు, ఏడుస్తూనే ఉన్నావు. ఇది దగ్గర ఇది 4th టైం అనుకుంటా నేను ఏదో అంటే నేనేమనుకున్నా చెప్పాలనా, నువ్వు మబ్బులో లేచి నడుచుకుంటూ వచ్చినావు కదా, అప్పుడు ఉంటది కదా ఒక ఆడపిల్లకి, ఒక ఊర్లో ఉన్న అమ్మాయికి జర పిరికి ఎక్కువ ఉంటది, ఆ బాధ వల్ల అనుకున్నా. నాకు తెలియదు నువ్వు నీ మీద అనుమానం అని. నా మీద ఏందన్నా, నేను ఏ అమ్మాయిలతోటి ఏ బాధ కాదు, ఏ బాధ. ఇంకోటి ఫస్ట్ నాకు కూడా అమ్మాయిలను గెలకాలంటే నాకు కూడా దిమాగ్ ఖరాబ్ ఉంటది. ఇప్పుడు ఏ అమ్మాయి అన్నా ఇవాళ రేపట్లా ఉత్త టైం పాస్ కు ఒక దగ్గర వచ్చి ఏం లేదు, డబ్బులు ఉన్నాయంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, 1-2 సార్లు వాళ్ళతో పోవాలి, వాళ్ళ దగ్గర డబ్బులు కొంచెం బ్లాక్ మెయిల్ చేయాలి. అది ఎట్లాంటివి చిల్లర చిప్రివి. అవును, అట్లా ఆ చిప్రీలే 50 రూపాయలు టీషర్ట్ వేసుకొని వచ్చి కథలు స్టార్ట్ చేస్తారు. అట్లాంటి దాంట్లతోటి మనం ఎందుకు పోతాం? ఆ తెలివి వచ్చింది అయితే. అసలు చూసలేమా అన్న జనాలను, ఎంతో మందిని. అది ఎందుకు చేస్తాం? పక్కకెడితే ఆ దాని వల్ల మళ్ళీ ఎంత ముడిచిపోతాం మనం. అది ఓనో దగ్గర పేరు మొట్టు పక్కన పెడితే పేరు, మరి అది అంతా ఆలోచిస్తా కాబట్టి నేను ఇట్లా ఏం గెలుపుతలేను. ఓకే, ఇట్లా వేయాలనుకుంటే ఇప్పటికి గొడవలైన గొడవలకు నేను వదిలేస్తా అని కోపంలో అన్న మాటలకు ఇప్పటికి మరి ఎప్పుడో వదిలేసి ఇంకో పిల్లని తీసుకోవాలి. అట్లా చేస్తాం. అది కరెక్ట్ కాదేమో నరేంద్ర, ఎందుకంటే ఎంత కోపం వచ్చినా ఓ మాట చెప్పి అనాలి గానీ ఇంతవరకు స్టిల్ నౌ మేము గొడవలు దగ్గర మాకు పెళ్ళైనప్పటి సంది ఒక 30-40 గొడవలు కావచ్చు నా. సీరియస్ గొడవలు, సీరియస్ గొడవలు, మామూలుగా కాదు. కానీ ఇంతవరకు ఎవరికి తెలియదు, మా ఫ్యామిలీలోనే తెలియదు. మొన్న ఒక గొడవ తెలిసి, ఒక్క గొడవ సూపర్. అది ఎందుకైందంటే ఇక నన్ను ఇంకా అదే పాయింట్ అవుట్ చేసి ఊకే తీసుకుంటా. అవును, ఊకే కూడా అంటే నేను ఏమంటున్నా తల్లి, అనొద్దు అని కూడా నేను అన్ను. మనం ఇప్పుడున్న సందర్భం నేను ఏమంటా డైరెక్ట్ చెప్తా. నాకు ఏదైనా అమ్మాయితో ఫోన్ మాట్లాడినట్టుగా, ఏదైనా ఫిజికల్ గా కలిసినట్టుగా సంథింగ్, లేకపోతే ఏదైనా ఉన్నట్టుంటే డైరెక్ట్ చూపి నేనే ఏమంటే అది ఇస్తా అని చెప్తా. నేను నువ్వు అనుమానం తోటి నన్ను అనుమానించి ప్రతిసారి గొడవ పెడతా అంటే నాకు కోపం లేస్తుంది. అదే అంటే వర్క్ ప్రెషర్స్ కూడా ఉంటాయి కదా. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య బాగా నెగిటివ్ అయ్యండి క్యాండిడేట్. నెగిటివ్ నేనే మాట్లాడినట్టున్నా ఒక వీడియోలో అంటే నేను ఒకరిని టార్గెట్ చేసి ఎప్పుడు మాట్లాడను, నేను ఏదున్నా సబ్జెక్ట్ మాట్లాడుకొస్తా. ఆ వీడియోలో కూడా అందరి గురించి తీసి ఈయన గురించి తీసాను, నేను ఒకరి గురించి చేయలే. తర్వాత నాకు అర్థమైంది, సరే అందరు చేస్తారు, అందరిలో ఒకడు కాబట్టి అందరి గురించి తీసిన. ఒక్కరినే టార్గెట్ చేసి కొంతమంది చేసినట్టున్నారు, మేబీ నేనైతే చేయలేదు అట్లా. క్రేజీ బై నరేంద్రని ఒక్కరినే టార్గెట్ చేసిన, ఎందుకు చేయాలంటే సరే మేబీ అది టైం వచ్చినప్పుడు వస్తుంది, చూద్దాము, ఎవిడెన్స్ లేవు అనే ఇంటెన్షన్ తో నేను కామ్ ఉన్నా. ఎవిడెన్స్ ఉంటే 100% నేను వీడియో కొడుతుండే. ఎవిడెన్స్ లేదు నా దగ్గర. నా ఇంటెన్షన్ ఏముంటుందంటే ఎవిడెన్స్ ఉండాలి, ఏదైనా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నా అంటే ఎవిడెన్స్ ఉండాలి. మీరు కూడా ఇప్పుడు ఎందుకంటే షాప్స్ ఇప్పుడు అన్ని ప్రెషర్స్ ఉంటాయి కాబట్టి ఓసారి ఏమైపోతుంది అంటే మెంటల్ ఖరాబ్ అయిపోయి వద్దు ఇట్లాంటివి కొన్ని వచ్చేస్తుంటాయి తెలియకుండానే. మళ్ళీ తర్వాత బాత్రూమ్ లో నాలుగే వరకు అరే బయట రోడ్ మీద వస్తుంటే ఆ కార్ అడ్డం వచ్చి, ఈ కార్ అడ్డం వచ్చి, ఇలా అడ్డం వచ్చి, ఆడిని తిట్టుకుంటా, ఏం తిట్టుకుంటా, వాడు మనం తిట్టుకుంటా, ఆ టెన్షన్, ఈ షాప్ టెన్షన్, ఆ షాప్ టెన్షన్, సోషల్ మీడియాలో ఈ టెన్షన్ లా మళ్ళీ టెన్షన్ నాకు అట్లా ఖరాబ్ అయిపోయి అట్లా కూడా నేను మస్తుగా చూసుకుంటా వచ్చేది. పోనీలే అనుకుంటా ఇట్లా గొడవ పడతామా, గంటల సెట్ అయిపోతుంది, లేకపోతే తెల్లారి సెట్ అయిపోతుంది మాకు ప్రతిసారి. మొన్ననే ఫస్ట్ టైం అంత పెద్ద గొడవ కావడం. ఎన్ని రోజులు మాట్లాడుకోలే? 4 days మాట్లాడుకుంటాం అంటే ఇంకా అట్లానే, కానీ 4 days దాకా అన్నం తీసుకురా ఇట్లా అంత సీన్ లేదు. అన్నం నేను ఎప్పుడు నేనే పెట్టుకుని తింటాను. అన్నం పెట్టానే అడగను కూడా అడగను ఫస్ట్. ఓకే, నువ్వు దేవుణ్ణి ఏదైనా కోరాలనుకుంటే ఈయన గురించి ఏం కోరుతావు? అమ్మాయిలతో మాట్లాడొద్దని. ఆగు లేదు ఇంకేదో బలమే నన్ను వదిలేసి ఒకసారి నాలుగు ఇట్లానా డేంజర్ మచ్చలోనే. నీకు నాకేం ఏం లేదా?
ఓకే ఓకే డేంజర్ ఆమె ఏమన్నా అని అంటే అవుతుంది. దేవుని ఏదైనా కోరుకోవాలంటే ఏం కోరుకుంటారా ఈయన విషయంలో? ఓపెన్గా చెప్పు. ఏం కోరుకోను, ఆయన చెప్పిందేనా? అందరం మంచిగా ఉండాలని కోరుకుంటాం. నాకు తెలిసి నువ్వు దీపం ముట్టించినప్పుడల్లా మా ఆయనకు ఎవరు బాబా అని మెసేజ్ పెట్టొద్దు, మా ఆయన ఎవరితో మాట్లాడొద్దు అనే మొక్కొచ్చు నాకు తెలిసి. నువ్వు ఒప్పుకోవట్లేదంటే నిజమే అది. ఓకే ఓకే ఇది ఎక్కడనో గట్టిగా ఏదో ఎవిడెన్స్ దొరికి అది మర్చిపోలేకపోతున్నట్టుంది మేబీ. ఇక సరే, ఏం ఎవిడెన్స్ ఏం లేవు, అంత సీనే లేదు ఎవిడెన్స్. అంటే అప్పటి నుంచి కూడా అంతేనా? లవ్ లో ఉన్నప్పుడు కూడా అంతేనా? నేను బరాబర్ చెప్తా నేను ఏదైనా ఉంటే స్టిల్ ఇప్పటికి చెప్తా. ఉమ్, నాతోటి అమ్మాయి నన్ను ఎవరైనా గెలికినా అని చెప్తా నేను. ఈ అమ్మాయి నన్ను గెలికిందని చెప్తా, అడుగు, బరాబర్ చెప్తా. నేను నార్మల్ గా మాక్సిమం డైరెక్ట్ అమ్మాయిలు వచ్చి ఓపెన్ గా మాట్లాడుతారు కొంతమంది, ఉమ్, అట్లా మాట్లాడిన వాళ్ళు కూడా చెప్తా, మాకు ఇట్లా అన్నది అమ్మ సిగ్గు తప్పింది అని చెప్పి చెప్తా. అట్లా వేసినాక కూడా నన్ను అనుమానిస్తే నాకు నేను చేయాలి. అలా గానే కొడుతుంది, ఏదో కవర్ చేస్తున్నట్టు మనోడు డ్రామాలు చేస్తుండా అనే ఒకటి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. మన పిల్లల విషయంలో నువ్వు ఆ విషయంలో నేను ట్రస్ట్ చేసిన. నేను పాపం ఏమన్నా ఒట్టేస్తా అని ఆ థాట్ లేకుంటేనే అంటారు, ఉంటే రేపు పొద్దున ముఖం ఎడబెట్టుకుంటారు. ఇప్పటికీ కూడా చెప్తా, ఫస్ట్ నా ఎక్స్ లవర్ది కూడా జోలు నేనే చెప్పిన ఆమెకి. నాకు ఎక్స్ ఉండే ఇట్లా అయింది, ఇట్లా అయింది, ఇట్లా అయింది, ఇట్లా అయిందని ఆమెకు అన్నీ చెప్పిన తర్వాతనే ఆమె చేసిన. వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా అందరికి ఇక ఏమో తెలియదు, ఇక ఆమె చెప్పుకుందా చెప్పుకోలేదు తెలియదు. కానీ ఇక ఒకటైతే గ్రేట్. అంటే నువ్వు ఇంతకుముందు ఒక మాట అన్నావు, అంటే మా గొడవలు ఏదైనా మొన్న ఒకటే తెలుసా, ఓ 30-40 అయినా ఇప్పటి వరకు బయటకు వెళ్ళట్టు. ఆ విషయంలో లేడీస్ గ్రేట్ ఉంటారు. ఎందుకంటే కొంతమంది దగ్గుతే అమ్మ మా ఆయనకి ఎయిడ్స్ రోగం వచ్చినట్టు దగ్గుతుండు ఈ విధంగా చెప్తా ఉంటారు పేరెంట్స్ కి ఫోన్ చేసి. పొద్దున్న లేస్తే ఇదే పని ఉంటుంది, మమ్మీ పోయిండు అమ్మ అల్లుడు అనగానే ఉన్నాడే దొంగన కొడుకు ఇంకా పోలే, ఈ విధంగా ఉంటది. పోగానే మమ్మీ నన్ను ఇట్లా చేస్తుండు, మమ్మీ నన్ను కొంచెం ఉంటుంది. వాళ్ళకు ఎవరైనా కన్నోళ్ళు కాబట్టి లొల్లిలు ఎక్కువైపోయి చాలా మంది విడిపోవడానికి కారణాలు అవే. ఆడపిల్లలు చెడిపోవడానికి కూడా పేరెంట్స్, నేను తల్లి అంటున్నాను. రైట్, సంసారాలు చేయనీయకపోయేది తల్లులే ఉంటారు 100%. 90%. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే విత్ ఎవిడెన్స్ తోనే చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళు ఏదో పేరెంట్స్ తోనే వీళ్ళకి ఇంకా ఎవరు పెద్ద ఫ్రెండ్స్ అనేది. ఎందుకంటే పెళ్ళైన తర్వాత వీళ్ళు ఏమనుకుంటారు, అరే మా ఆయనకి ఏమన్నా ఇబ్బంది కాగలన్న ఇంటెన్షన్ తోని మమ్మీతోనే మాట్లాడుతుంటే వీళ్ళు మెల్లగా మంచి అత్త అనుకో ఇట్లా అన్నాడు మమ్మీ అంటే మరి అంటారు అట్లా ఉండొద్దు అని చెప్తారు. ఇక మిగతా వాళ్ళు అంటారు నువ్వు ఎందుకు పడతావు ఆయన అంటే అనేసరికి ఇలా కొమ్ములు వస్తాయి. అప్పుడు కొమ్ములు వచ్చేసి వాళ్ళు ఏదో లేపేసరికి కొంచెం అన్మెచ్యూరిటీ మైండ్ ఉంటుంది కదా, ఆ మైండ్ ని కొంచెం తీసుకొని విడాకులు అవ్వడానికి మేజర్ గా ఈ మధ్య కాలంలో చాలా మంది విడిపోవడానికి కారణాలు ఇవే. తల్లి వల్ల, ఓన్లీ కన్న తల్లి సరిగ్గా బిడ్డకు చెప్పుకోకపోవడం వల్లనే విడాకులు అవుతున్నాయి. ఇప్పుడు మొగుడు పెళ్ళాలన్నప్పుడు కామన్ గొడవలు అనేది కామన్ గా ఉంటది, టామన్ జెర్రీ లాగా. దాంట్లో మధ్యలో దూరి ఇన్వాల్వ్ అయింది అత్త అనుకో, కథం బిస్కెట్. అది ఆ సంసారం నిలబడ్డది అటు చరిత్ర లేదు ఇప్పటి వరకు. ఇది ఫ్యాక్ట్ కాదో నీకు తెలుసో తెలియదు, 1000% చెప్తాను నేనైతే, 100 కూడా కాదు. అవునా? ఇది ఇట్లా అయితే అన్న 100%. కానీ మాకైన గొడవలల్లా మొన్న అయిన గొడవ పిచ్చలైట్ ఇక చెప్పాలంటే. అంతేనా? మాకైనా 40 విడిపోతారేమో అన్నంత ఇప్పుడు మొన్న అయిన గొడవకి అట్లాంటి గొడవలు 40 అంత ఇది నార్మల్, అంత డేంజరస్ గొడవలు 40 అయినాయి. ఇది మొన్న సింపుల్ గొడవ అంత పెద్ద అయిపోయింది. అది మీ మామ వాళ్ళు ఏమన్నా అన్నారా? ఏమంటారు ఇక మాకు అందరు అలా చెప్పింది అదే. ఇక నువ్వు చెప్పిన మాటలు చెప్పారు అందరు. సేమ్ ఆ పిల్లగాడు అన్నప్పుడు బయటికి పోతాడు, పనులు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, ఫోన్లు వస్తాయి, సిగ్గు తప్పిన వేసేసి శిరం తప్పిన వేసేసి అవన్నీ చూసుకోవాలి అట్లా ఇట్లా అని చెప్పి కొన్ని కొట్టి తల్లి. ఇప్పుడు మా అమ్మాయి చెప్పిన మాట ఇది. ఇంటర్వ్యూలో చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇప్పుడు మేబీ నా వీడియోలో చిన్న మమ్మల్ని ఏమన్నా తిట్టిందా అని కూడా చూసిన సందర్భాలు కూడా ఉండొచ్చు. మేబీ నేను పెద్ద ప్రిపేర్ అవ్వడాలు ఇవే ఉండవు, ఫోన్లో చూసుకొని కింద కామెంట్లు ఏమి వచ్చినాయి నేను అవి యూజ్. ఎందుకంటే ప్రతి మనిషికి సోషల్ మీడియాలో ఉన్నోడికి లంగ్ అనేటోడు లంగ్ అంటాడు, దొంగ అనేటోడు దొంగ అంటాడు. అవి పట్టుకొని నేను క్వశ్చన్లు అడగడం నాకు ఇష్టం ఉండదు బేసిక్గా. నేను అందులోనే ఉన్నాను, నన్ను తిట్టేటోళ్ళు కూడా తిడతారు, నేను పట్టించుకోను. అందుకే సోషల్ మీడియా అనేది ఒకప్పుడు వేరే ఉండే, ఇప్పుడు ఎందుకురా నిన్ను చదివిస్తున్నా అంటే నువ్వు వేరేటోరికి కామెంట్ పెట్టడానికి చదివిస్తున్నా అన్నట్టు ఉంటాయి. వాడు చదువుకున్నది ఎందుకురా చదువుకున్నావు అంటే నేను క్రేజీ బాయ్ నరేంద్ర గారిని తిట్టడానికి, లేదంటే E960 సంతోష్ గారిని తిట్టడానికి, ఆన్ పెళ్ళాన్ని లెక్క పెట్టడానికి, ఈయన బిడ్డను లెక్క పెట్టడానికి అనే విధంగా ఉంది. ఒకప్పుడు ఏది చేసినా ఒక విలువలతో కూడి ఉండేది. అవునా? అవును. ఓకే, ఓవరాల్ గా నీకు ఆ రోజు చెప్పినప్పుడు ఏమనిపించింది? వాళ్ళు చెప్తుంటే ఏమనిపించింది? నాకు తెలియదా ఇలా అంతా సోది చెప్తారు అనుకున్నావు, ఏమనుకున్నావు? నేను ఏది అనుకోలేదు ఆ రోజు. అంటే పెద్దవాళ్ళు నీకు చెప్పినప్పుడు నీ ఫీలింగ్ ఏం చెప్పు, నిజమే కదా అనుకున్నావా? 4 గంటలు ఏడ్చింది కుల్ల నేను చెప్తున్నా కదా. ఫైనల్ గా 4 గంటలు ఏడ్చింది. 4 గంటలు ఏడ్చింది. నేను పడుకున్నా, స్లీప్. బాగా సెన్సిటివ్ అనుకుంటా.
స్లీప్ పడుకున్నా ఇక ఆ, 4 గంటలు ఏడ్చింది స్లీప్. నేను పడుకున్నా, ఆమె ఏడ్చుకుంటా కింద పడుకుంది. నా గురించి ఇక ఆమె అర్థం వేసుకొని చెప్తలేదు రాబాయ్, నా అంతలు నేను ఉంటాయి ఆమె ఇష్టం అని చెప్పి పడుకున్నా. ఉమ్, తర్వాత ఇక ఫైనల్ గా వచ్చి ఇక ఇక నన్ను సతాయం చేయడం స్టార్ట్ చేసింది. నన్ను వదిలేసావా, అట్లా వేసావా, నేను అట్లా మాట్లాడవు ఇక నాతోని. ఇంతేనా, నన్ను వదిలేద్దామని ఫిక్స్ అయినావా? నా మీద కూర్చుంది, ఇంకా కూర్చొని గొంతు పట్టుకొని ఆ, నన్ను వదిలేసావా, అట్లా నా ఇట్లా నేను పడుకున్నా మంచిగా ఏడుపు ఏమైనా వేసుకొని నన్ను. నాకు తెలిసి ఎక్కడ మీది ఎక్కడ? మహేశ్వరం. మహేశ్వరం అంటే వాటర్ వాటర్ సంబంధించింది కదా. అవును. ఆ గంగ మొత్తం ఈయన దగ్గరే ఉన్నట్టుంది. ఏ, కళ్ళ నీళ్ళు ఇట్లా మన దారాలు గారినట్టు గారుతున్నాయి, ఇట్లా వద్దంటే వస్తున్నాయి ఆమెకి. ఓకే, పెద్ద స్టోరీ అయిపోయిందన్న అది. ఇప్పటికి కూడా పోలే అది, ఇంకా లొల్లి అంటే మైండ్ లోనే ఉన్నాయి అవి, అందుకోసం దాన్ని నన్ను నీళ్ళు పడుతున్నాయి బయటికి. ఓకే, రీసెంట్ గా జరిగినట్టుంది. మొన్ననే రీసెంట్ కూడా ఎంతో 5 days to 4 days కూడా కాలే. ఓకే, అది అయినాక ఇక నేను కూడా కాంప్రమైజ్ అయిపోయినా, ఇంకా పోనీలే అన్నట్టు అమౌంట్ అవుతుంది. అదే లొల్లిలా ఇక మళ్ళా ఒకటి అయితేనే ఒకటి, ఇక ఎవరైనా మెసేజ్ చేసినట్టే మళ్ళీ అడుగుతాను. ఆ సిమ్ తీసేసి వేరే సిమ్ పెట్టుకో. నాకు ఎవ్వరు చేయరన్న మెసేజ్, ఎవ్వరు వేయరు. రెడ్ యాంగిల్ దొరకను అంత మెసేజ్. సరే నేను ఇట్లా కూడా చెప్పిన, నీ ఫోన్ నాకు కొన్ని రోజులు, నా ఫోన్ నువ్వు తీసుకొని అట్లా కూడా చెప్పిన. ఉమ్. డైరెక్ట్ చెప్తుండొచ్చు ఫోన్ ఇచ్చే ముందు వేరే అమ్మ. నువ్వు చీటర్ అయితే ఆమె జగన్ చీటర్ ఉన్నది. ఆమె అన్ని అన్ని అబ్జర్వేషన్ బాగా చేసింది. అవన్నీ నాకు ఇక ఇష్టం, నమ్మితే నమ్మలేకపోతే లేదు. అయినా బయట అమ్మాయిలని ఏ అమ్మాయిలని ఎందుకు ఇష్టం ఏ లేదు, ఒకప్పట్లా లేదు సిచ్యువేషన్. ఒకప్పుడు అమ్మాయిలు ఎంబడి అబ్బాయిలు వాడే జనరేషన్ ఉండే. ఇప్పుడు ఒకరికొకరికి 5-6 మంది అమ్మాయిలు ఉండరు. లిటరల్ గా అదే భయం, కొంతమంది పిల్లలకి అదే భయం. అరే అమ్మ ఏడ మార్చేస్తారో, ఏడ ఈ పిచ్చి అయితే అనేది. ఏం మార్చేసినా గానీ ఏముంటది అన్న, ఇలా చిల్లర చెప్పు తప్పించి నిజాయితీ ఉండేటివి ఇవ్వతి. ఇంకో ఒక పెళ్ళైన వైఫ్ దగ్గర ఈయన దగ్గర మనం చోటు తీసుకోవాలి, లవ్ చేయాలి, ఈయన పెళ్లి చేసుకోవాలి, లేకపోతే సంథింగ్ ఏమో సైడ్ చేసి మనం పెళ్లి చేసుకోవాలి. అట్లా చేయని చాలా మంది ఉన్నారు నరేంద్ర. ఏమన్నా నేనైతే అట్లా చాలా మంది ఉన్నారు, లిటరల్ గా చెప్తున్నా. అంటే నాకు కూడా తగలలేదు అట్లాంటి వాళ్ళు. ఇట్లా ఏదంటున్నా నేను, మంచి అమ్మాయిలు ఇట్లా చేయాలని అనుకోరు అంటున్నా నేను. ఇట్లా మంచి అమ్మాయిలు ఉన్నారు, మంచి అమ్మాయిలు కూడా ఉన్నారు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే ఈ ఫ్యాషన్లని, బ్యూటీ పార్లర్లని, ఈ బండ్ల మీద తిరిగే షోకు ఖర్చు పెట్టేటోడు ఉంటే బాగుండాడు, ఎవడైతే ఆ ఫ్యామిలీ నాశనం అయితే అన్న ఫీలింగే ఎక్కువ. కాబట్టి నాకు తెలిసి ఈమె ఎక్కువ అవి రీల్స్ లో చూస్తుందేమో, మొగుడు పిల్లల గొడవలు ఇవి బాగా చూసేటట్టు ఉంది. ఆ భయం ఎక్కువ ఉంటది. ఫస్ట్ టైం ఈ గొడవ అయినందుకే అంతా అవుతుంది. ఇంతవరకు మస్తు ఇంటర్వ్యూలు ఇచ్చినాం ఏ దాంట్లో. అవును, నా దాంట్లోనే ఎక్కువ ఏడుస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నామా? డిగ్రీ ఈయనతో రిలేషన్ లో పోయినా కదా డిగ్రీ. కాలేజ్ పోయిరా మీరు? పార్కులు తిరిగితే ఎక్కువైనా? ఏం లేదన్నా, ఏం తిరిగిపోయి అట్లా ఎక్కువ. ఓకే, నేను నా వర్క్లో నేను చూసుకుంటుండేది, వర్కులు చేసుకుంటా, వీడియోలు చేసుకుంటా, నాది నేను ఉంటుండే. అప్పటి కూడా నాకు పెళ్లి చేసుకోవాలి ఇట్లా అట్లా ఏం లేకుండే. మనది ఫస్ట్ మనం ఇప్పుడు చిన్న ఏజ్ ఇంద్రాబాయ్, మనం పెళ్లి పిల్లు ఉండాలి, మనకు కూడా పిల్లు ఉండాలి, బయటకు లవ్ ఉంది, ఫ్యూచర్ లో వేసుకుంటాం పెళ్లి, కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఏందన్నట్టుగా ఫోకస్ మొత్తం నాది. ఫస్ట్ గొడవ ఎందుకైంది మీ ఇద్దరికి? ఎప్పుడైంది అది ఫస్ట్ గొడవ? పెళ్లి కాకముందు? పెళ్లి కాకముందుకు ఏం గొడవ లేదు, ఒక గొడవ లేదు. అంటే ఇంకా నార్మల్ గా ఏం అలగడము, ఫోన్ చేయలేవు, మర్చిపోయాను, ఇంకా అట్లా ఏం లేవన్నప్పుడు. పెళ్లి అయినాకనే ఇంకా స్టార్ట్ అయినా అన్ని. పెళ్లి అయినాకనే పెళ్లి అయినాక ఎవరివైనా కామన్ గా అన్న, కొన్ని కామన్ గా అయితే కొన్ని సీరియస్ అవుతుంటాయి. ఎప్పుడన్నా అనిపించిందా ఎందుకురా పెళ్లి చేసుకున్నా ఆయన? ఆమె కనిపించకపోవచ్చు కానీ డైరెక్ట్ అంటది నాతోటి. అనిపించకుండా అట్లా బెదిరిస్తుంది అంట? ఏం బెదిరిస్తుందో ఏమో సంగతి తెలియదు కానీ డైరెక్ట్ అంటది నాతోటి, నువ్వు వేస్ట్ గా పెళ్లి చేసుకున్నా, ఎందుకు పెళ్లి చేసుకున్నాను అంటది అప్పుడు. నేనంట అప్పుడు, నేను పెళ్లి చేసుకోకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తెలుస్తుండే అని నేనంట అప్పుడు. టామంజరిలా ఉండేది. ఓకే, ఇదంతా పక్కన పెడితే ఏంటి నీకు నరేంద్రలో బాగా ఇష్టమైన ఏంది క్యారెక్టర్? ఏంటి? కేరింగ్. ఇష్టం లేనిది మళ్ళా అడిగే వచ్చిన సంతోషం అనుకుంటున్నా. పోరిలేదు. ఓకే, నీకు ఆమెలో ఏంటి నరేంద్ర బాగా ఇష్టమైన క్వాలిటీ ఏంటి? నాకు ఇష్టమైందంటే ఏం లేదన్నా, ఇక యావరేజ్ అని కాదు. ఇక వైఫ్ అంటే ఇక వైఫ్ లాగా ఇష్టం ఇంకా ఫుడ్ గిడ్డు ఫేస్ కిస్సు గివ్ అవన్నీ ఏం కాదు. పెళ్లి చేసుకున్నా అయిపోయింది, అయిపోయింది వైఫ్ అంతే. ఇక అంటే క్వాలిటీస్ మీన్స్ కేరింగ్. కొంతమంది ఉంటుంది చెప్పే, కొంతమంది సబ్జెక్ట్ మాట్లాడతారు, కొంతమంది ఏం చేస్తారంటే మనం ఏం థింక్ చేస్తున్నావు లోపల బయటకు చెప్పేస్తారు. డూప్లికేట్ మాటలు అన్నవన్నీ, కేరింగ్, తొక్క, తోలుగుడ్డు అన్ని. అంటే ఇప్పుడు నువ్వు ఆమెను కేరింగ్ చేసేది కూడా డూప్లికేట్? ఎట్లా అంటే లేను, ఈ స్క్రీన్ లో ఒక మాట మాట్లాడి ఆఫ్ స్క్రీన్ లో అది వేయడం అది మనకు రాదు.
ఇప్పుడు నేను లైవ్ లో మా వైఫ్ అంటే నాకు ప్రాణం, మా వైఫ్ నేను ఉండలేను, నేను మా వైఫ్ అంటే నాకు అది, నా వైఫ్ లేకపోతే నేను బ్రతకలేను, మా వైఫ్ నాకు అది స్వీట్ హార్ట్ అన్ని డూప్లికేట్ మాటలు మాట్లాడి స్క్రీన్ మీద మాట్లాడిన తర్వాత స్క్రీన్ అయిపోయిన తర్వాత ఇదే పో అని అవి కాదు మనం. స్క్రీన్ లో అయినా ఆఫ్ స్క్రీన్ అయినా ఆన్ స్క్రీన్ అయినా సేమ్ ఒకలాగానే ఉంటాం. ఇంకా అంతే, ఇక వైఫ్ అంటే వైఫ్, పాప అంటే పాప, అంతే. ఓకే, పాప ఎక్కువ ఇష్టమా వైఫ్ ఎక్కువ ఇష్టమా అంటే? ఇద్దరుగా ఇక ఆమలేదు ఆమలేదు కాన. ఓకే, అట్లా. అంటే ఏమనుకున్నావు ఫస్ట్? బాబు అనుకున్నావు పాపనే ఉడతా? బాబు అనుకున్నా. ఎందుకు అట్లా? అంటే అంతేగా నా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు అనుకునే మాట అది. ఎందుకో నేను ఇప్పుడు ఫిక్స్ అయినా ఎవరైనా పర్లేదని. అంటే ఇప్పుడు అన్ని విధాలుగా ఉన్నావు కాబట్టి అనుకోవచ్చు. అన్ని విధాలన్నా డబ్బులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, 10 మందిని పెళ్లి చేసి అన్ని డబ్బులు ఉన్నాయి నీ దగ్గర. అన్ని కాదన్నా, అవన్నీ వెస్ట్ మోడల్ కానీ నేను అనుకున్నది చెప్తా చూడు. ఫస్ట్ కొడుకు అనుకున్నా. అయితే అది పక్కకెడితే ఇప్పుడు నాకు వచ్చిన మైండ్ సెట్ ఏంటంటే, కొంతమంది చెప్పిన మాటలు, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు, నువ్వు మీ వైఫ్ నువ్వు ఉన్నారు, నువ్వు సంపాదించిన ఆస్తి కోట్లు, 10 కోట్లు కానీ, 1 కోటి కానీ, 100 లక్షలు కానీ, లేకపోతే 1,00,000 కానీ, ఉన్న రోజులు నీ వైఫ్ నువ్వు తింటారు పోతారు. మీ బిడ్డ పుట్టినా బిడ్డకి పెళ్లి చేసి పంపిస్తావు, కొడుకు పుట్టినా కొడుకు ఇంటికాడ నీ ఆస్తి చూసుకొని బతుకుతాడు. ఇప్పుడు ఓవరాల్ గా లాస్ట్ కు మనం తీసుకోవేది ఏముండదు. బిడ్డ అయితేనా మనకున్న ఆస్తి బిడ్డ, మేము ఇద్దరం చచ్చిపోయిన తర్వాత మా బిడ్డ తీసుకోవాల్సింది. కొడుకు అయితేనా మీ ఇద్దరం చచ్చిపోయినాక కొడుకు తీసుకోవాల్సింది. వాళ్ళకి దా బెస్ట్ లైఫ్ చూపించేస్తాం. ఇక మాకు ఎన్ని ఆస్తులు ఉంటుంది, ఏం ఆస్తులు ఉంటుంది లేకపోతుంది, వాళ్ళ బిడ్డ అయినా కొడుకైనా ఒకటి. ఏదైనా మీరు చచ్చిపోయిన తర్వాత ఇద్దరికి ఇవ్వాల్సింది, బిడ్డకైనా కూతురికైనా. అంటే నీ ఇంటెన్షన్ ఓవరాల్ ఈ మధ్య కొడుకులు కూడా తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోవట్లేదు కొంతమంది. అట్లా ఏం లేదన్న, కానీ నేను అనుకున్న ఇంటెన్షన్ ఇది. కొడుకైనా బిడ్డైనా మనం సంపాదించింది మనం ఉన్న రోజులు తింటాం ఉంటాం, వాళ్ళకు ఒక లైఫ్ చూపించి వెళ్ళిపోతాం. కొడుకైనా అదే ఏం చేయాలి, బిడ్డ అయినా అదే ఏం చేయాలి. మనం సంపాదించిన ఆస్తి కానీ ఏదైనా వాళ్ళకే అవుతుంది ఎన్నటికైనా. అది కొడుకు తీసుకుంటుంది, బిడ్డ తీసుకుంటుంది. మనం కొడుకు తీసుకుంటే బాధపడాల్సింది, కొడుకు ఉండకపోతే బాధపడాల్సింది. మన ఓంగా ఎవరు తీసుకోపోతే మనకేంది? అట్లా ఎన్ని ఆస్తులు లేవు. చాలా మందికి పేరెంట్స్ లేని వాళ్ళు కూడా వాళ్ళు చాలా పీసినారు ఉంటారు. వాళ్ళు కనీసం రూపాయి కూడా తీయరు, ఏదో ఇవ్వనుకో పెట్టారు. మరి అన్ని ఉన్నోడు ఖర్చు పెడతాడు, కానీ ఈ గొడ్రాలు కొంతమంది ఉంటారు, పిల్లలు లేని వాళ్ళు. వాళ్ళ సంపాదన ఎక్కువ ఉంటది, పైసలు తీయరు, అసలు వేరే ఉంటది వాళ్ళది. మనం అంటూ ఉంటాం, ఎవడున్నారా నిమ్మలంగా తిరుండక ఎందుకురా ఈయనకి అని అంటాం. వాళ్ళకి ఎందుకో అవునాక కూడా సరిపో కొంతమందికి. నా మైండ్ సెట్ ఇది కాదన్న, అట్లనే నేను ఇట్లా మంచి పనులు కొనేదాం అనుకుంటుంటే కొన్ని జనాలు ఇట్లా తొక్కేస్తారు కాబట్టి. నరేంద్ర ఓపెన్ గా ఒక విషయం, నరేంద్ర చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ క్యాండిడేటా, కోపం ఎక్కువ క్యాండిడేటా ఏంటి అసలు? స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాను పక్క. కోపం ముక్కు మీద ఉంటుందా? కోపం అంటే ఆపోజిట్ వాళ్ళు మాట్లాడే విధానం బట్టి. దాని వల్లనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకోవచ్చా? అంటే ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది కదా నరేంద్ర? అట్లా వాటికి చాలా తగ్గుతున్నాను నేను ఇప్పుడు. సూపర్. అందుకని చాలా తగ్గాలి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా నేను తగ్గి సారీ అయిపోయిన వీడియో వాళ్ళ రీజన్ కూడా సో అండ్ సో పెద్ద ఇష్యూ అయ్యేటట్టుంది, ఎందుకు అన్ని ఫ్యామిలీ ఉంది అన్నట్టుగా నేను సారీ అయిపోయి వీడియో పెట్టేసుకున్నాను. ఎందుకు ఇంత చిల్లర పంచాయతీలు, పెళ్లి అయింది, పిల్ల ఉంది, పాప పుట్టింది, ఇప్పుడు మనకు ఫ్యూచర్ బెస్ట్ లైఫ్ ఉంది, దాని ఎందుకు. ఇంకోటి నేను ఇందాక పేమెంట్స్ చేసిన అని చెప్పిన కదా, నా ఫోన్ లో కాదు, ఈమో ఫోన్ లోకి ఏం చేసిన నీకు స్క్రీన్ షాట్ లో పంపిస్తుంది ఇప్పుడు. అవునా? ఓకే, నాకు ఒకసారి పంపి. అది ఇంకోటి మీకు ఇక్కడ దాకా వచ్చారు, బాగానే సంపాదించుకున్నారు, అంత బాగానే ఉంది. ఎప్పుడన్నా ఈయనకి ఇది వద్దు, ఎందుకు ఇది మనకు వద్దు అని ఏదైనా చెప్పినావమ్మా ఇప్పటివరకు? ఇల్లుది వచ్చింది కాబట్టి నేను అడుగుతాను, అది క్యాజువల్ చిన్న టాపిక్ కాబట్టి. ఆ ఇల్లు వాళ్ళ ఇష్యూ అవుతుంది, మనది ఎందుకు మనం అమ్ముకోవాలి, మనకు పిల్ల ఉంది, రేపు పొద్దున అవి ఇంకా పెరుగుతుంది, దాన్ని ఎందుకు దాంట్లో పెట్టేసి ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు అని ఎప్పుడు డిస్కస్ చేయలేదా ఇంత? ఎందుకు అట్లా ఆయన మీద ఎందుకు ఆ నమ్మకం? నేను ఏది చేసినా కరెక్ట్ చేస్తాను ఒక నమ్మకం అన్న. ఆమె నమ్మకమా నువ్వు కవర్ చేస్తున్నావు ఆమెది? నీ ఫీలింగ్ చెప్పమ్మా, నీకు మాటలు రావా? వస్తాయి కానీ ఇవన్నీ ఏం డిస్కషన్ ఏం చేసుకోం మేము. ఆయన చేసేటుండే చేసేసాడు అంతే. ఈనాడు ఏం లేదు, నేను ఏం చెప్పాను కూడా. ఇన్వాల్వ్ అవ్వవు ఇట్లా? ఒకసారి చెయ్యి రచలే, నేను చెప్పను ఎందుకని. అంటే మేజర్ గా అంటే నేను ఒకటే చెప్తా, హస్బెండ్ ముందుకు వెళ్ళాలంటే ప్రతి చిన్న దాంట్లో నువ్వు నాకు అది చెప్పలే, నువ్వు నాకు ఇది చెప్పలే అని వైఫ్ అనే పర్సన్ ఇన్వాల్వ్ అవుతే ఇంకా చికాకు ఎక్కువైతుంది. అన్నిట్లలో బాగానే ఉంటది కదా, ఇక ఒకటి దాంతో నాకు మైనస్ ఉంది. నాకు సేమ్ పించ్ అన్నిట్లలో అన్నా యాక్సెప్ట్, ఇదొక్కటే ఇక అదొక్కటే పెద్ద మైనస్. మళ్ళీ ఇంకొక హైలైట్ చెప్పాలా, చేసేటోడికి ఒక్క పిల్లం కూడా అనుమానించదు. జెన్యున్ ఉంటాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్. లిటరల్ చెప్పాలంటే నేను చూసినా చెప్తున్నా. అంటే నీ విషయంలో అన్నకి ఏం తెలియదు, మా ఆయన గురించి ఏదో అనుకుంటున్నాను ఏమన్నా నాకు తెలియదు, కానీ
నేను బయట జరిగే సందర్భాలు చెప్తున్నా. పొద్దున్న లేస్తే ఇదే పని కదా మనకి. ఈయన పిల్లం ఆన్ చంపింది, ఆన్ పిల్లం ఈయన ఉంచుకుంది, ఈయన పిల్లం ఆన్ ఉంచుకుంది, ఇవే లొల్లులు ఉంటాయి. ఓజర్ అనిపిస్తుంది. నేను ఈ మధ్య వీడియోలు తీసుకుని పని చేసిన, చాలా ఇష్యూస్ అవుతున్నాయి, చాలా ప్రాబ్లమ్స్. కానీ మొన్న ఈడ ఈసీఎల్లో కూడా, ఈసీఎల్ బోడుప్పల్లో కూడా జరిగింది. నీ అమ్మాయి మాట్లాడి బెజార్ వస్తుంది. 3 పిల్లలు చంపి ఉంచుకుందంతో పోయిన వాళ్ళు కావచ్చు, పిల్లల్ని ఒక ఆమె కత్తితో నరికింది కావచ్చు, మా హస్బెండ్ రంపంతో కోయడం కావచ్చు. అంటే ఏమనిపిస్తుంది అంటే ఈ అమ్మాయి ఏంద్రా ఇంత చిల్లర దాంట్లో బతుకుతున్నాం అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. వీడియోలు చేయట్లే అప్పటి నుంచి. నేను మొన్న బిగ్ బాస్ 2 వీడియోలు చేసిన. ఈ అమ్మాయి ఇది బిగ్ బాస్ గా ఇది లిటరల్ చెప్తే చిల్లర అనిపిస్తుంది నాకు. అది మా వీడియోలు మనం దాని గురించి మాట్లాడే. నేను ఒక 1 వీక్ కూడా చూలే, ఆ 1 వీక్ చూసిన అంతే. ఈ అమ్మ చెత్త అని చెప్పి ఆ బిగ్ బాస్ బంద్ చేసిన చూడడం. లిటరల్ గా నేను ఆ వీడియోలు చాలా మంది అనుకోవచ్చు ఎందుకు తీయట్లేదు కానీ నాకు అసలు చేయబోదైతే వీడియో. అసలు నేను 1 వీకే చూసిన, అంత కంపు ఉందని చెప్పి. అసలు ప్రతి ఇయర్ మొత్తం సీజన్ అయిపోయిందాక 100% అవును 100% చూసేది. అది ఇయర్ అసలు ఫస్ట్ వీక్ చూసినా కథ సైడ్ బిగ్ బాస్ ఓపెన్ చేసలే. ఓకే, అందులో ఇక ఏముంది అంత ఆగమాగం ఉంది. లవ్ ట్రాప్ అంటావా? డైరెక్ట్ లవ్ కిస్సులు ఇచ్చుకునే కాడికి వస్తుంది. అది వస్తుంది లాస్ట్ కళ్ళకి కళ్ళ పెట్టి చూడు. చూసినావు ఆడ ఎంచుకోవడం చూసినావు, మళ్ళీ వెల్ సెటిల్డ్ మంచి జాబ్. డిమాండ్ పవన్ సంథింగ్ కూడా ఉండు. ఆడ నేను బ్లూ షర్ట్ వేసుకున్నా నీకోసం, నువ్వు నన్ను చూడని కూడా చూడలే. ఏంటి నేను షార్ట్ వీడియో చూసిన, నేను అది నిన్ననే చూసిన అనుకుంటా. ఆడు ఇండియన్ ఆర్మీ ఇంకోటి, ఆయన పేరు ఏం పేరు, ఆడు దాన్ని చూసుకొని పల్లవి ప్రశాంత్ రితిక అప్పుడు అయింది చూడు బిగ్ బాస్ 7 సేమ్ స్టోరీ అవుతుంది. అది ఇప్పుడు వాళ్ళది సేమ్ రోల్ అవుతారు వాళ్ళు. పల్లె ప్రశాంత్ అన్న అప్పుడు బాధపడ్డాడు, ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు బ్రో. నాకు తెలిసి బయటకు వచ్చినా మనోడు జైలుపోతాడు. ఓకే, ఇది పక్కన పెడితే నీకు ర్యాప్ ఎవరితో ఉంటుంది? మామతో ఎక్కువ క్లోజ్ గా చెప్తావా? ఏదైనా ఈయన గురించి ఏదైనా చెప్పాలంటే అత్తకి ఎక్కువ చెప్తావా? నేను ఎవరికి చెప్పాను. అసలు మాట్లాడవా? అసలు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ టాపిక్స్ తీయండి. ఎందుకు తీయాలనిపోయేదా? ఎందుకు మా విషయాలు మేమే బయట పెట్టుకోవాలి? అసలు ఏముండవు అసలు చెప్పుకోనికి. ఏమెందుకు ఉండయి? వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు 100 ఉంటాయి, కొట్లాడుకోవడం కావచ్చు. నాకుండేది ఒకటి చుట్టూ తిరిగి నాకు తెలిసి 10 సార్లు ఉండొచ్చు. ఎటు తిరిగి పోయినా ఏముందంటే ఇదే ఉంది మా ఇద్దరికి. అంతే. ఓకే ఓకే, తప్ప ఏం లేదు, ఉండదు కూడా, రాదు కూడా లైఫ్ లా. ఓకే, ఎన్ని తులాలు బంగారం ఉంది నీకు? 50 తులాలు. ఓకే, మీ పేరెంట్స్, ఇప్పుడు మీ పేరెంట్స్ లో నిన్న ఎక్కువ అంటే అల్లుడి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుందా నీ మీదనా? అంటే దేని విషయంలో ఫోకస్? అది కూడా ఫోకస్ మీన్స్ ఇప్పుడు కొంతమంది ఉంటారు అల్లుడిని కొడుకులాగా చూసుకుంటారు, బిడ్డను మా అల్లుడే పర్ఫెక్ట్ అనే విధంగా. ఇప్పుడు ఎవరు మీ పేరెంట్స్? ఆయనకి ఎక్కువ విలువ ఇస్తారా, నీకు ఎక్కువ ఇస్తారా? ఆయనకేనా? ఇంటికి రాగానే మటన్ చికెన్ తెచ్చుడు, బోటి తెచ్చుడు, తినడు విషయంలో కాదు, ప్రతి దాంట్లో ఏదైనా అయినా కానీ లేదా ఆయనే కరెక్ట్ సతాంచొద్దు, ఆయనకే ఉంటది సపోర్ట్ మొత్తం. మమ్మీ డాడీ ఇద్దరిది లిటరల్ గా ఇదైతే వాస్తవం. పేరెంట్స్ అంటే అందరికీ అంటే అల్లుళ్ళు కూడా కరెక్ట్ దాంట్లో ఉండాలి, కష్టపడి ఉంటేనే ఏ పేరెంట్స్ అయినా. ఇక మా చాయిస్ లేనట్టుంది నాకు తెలిసి. ఆల్పుల్లలో మేజర్ ప్రాబ్లం అక్కడ నుంచే కాబట్టి అల్లుడు హీరో అయినప్పుడు బిడ్డ సైలెంట్ అవ్వాల్సిందే అని చెప్పదు కూడా. ఎందుకంటే నేను ఏం చెప్పినా నమ్మరు, ఆయనే నమ్ముతారు అన్న ఫీలింగ్ ఉండిపోతుంది. అదేనారా? నిజాలు ఉంటే నమ్ముతారన్నా, ఎవరైనా అబద్ధాలు ఉంటే ఏముంటదన్నా. ఇప్పుడు జెన్యున్ గా ఉండాలి, మాట లేదన్నా. అవును, మనం చేసేదానికట లంగపన్న, దొంగపన్న, లత్కర్ పని అనేది ఆటోమేటిక్ ఫేస్ టు ఫేస్ అపోజిట్ వాళ్ళకి అర్థం అయిపోతుంది, మాటలలో అర్థం అయిపోతుంది. బిడ్డ చెప్తేంది చెప్పకపోతేంది, నువ్వు చెప్తేంది చెప్పకపోతేంది, నేను చెప్తేంది చెప్పకపోతేంది. ఇన్ని ప్రాబ్లం అవుతున్నాయి కదా. మీ అత్త వాళ్ళు కావచ్చు, మీ మమ్మీ డాడీ కావచ్చు, ఎందుకురా నీకు ఇదంతా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని మన ఇన్వాల్వ్ అవుతారు? ఇదే అన్న సేమ్. వాళ్ళు ఏముంటది, వాళ్ళు ఇన్వాల్వ్ అనేది ఏముండదు. నేను విన్న రూటే రైట్ అనుకుంటారు అంతే వాళ్ళు. ఓకే, ఏదో చేస్తున్నాడు మొత్తం మీద, వీళ్ళు ఈయన అవుతున్నది రైట్ అనుకుంటారు. ఇంతవరకు నేను చేసిన స్టెప్ తీసుకున్న డిసిషన్ లా ఫెయిల్ అయింది ఇది ఒకటే, నేను సైడ్ అయింది కూడా ఇది ఒకటే. అసలు మస్తు ఇప్పటికీ నాకే లోపల నాకే ఏదో 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 అవుతుంది గలీజ్ గా. అమ్మ జనాలు ఇంత ఇట్లున్నారు, జనాలు ఎవిడెన్స్ లేదు అంటే నిజంగా క్రేజీ బై నరేంద్ర నిజాయితీగా ఉన్నాడు అంటే నాకు తెలిసి నరేంద్ర నమ్మినోడు వస్తాడో రాడో నాకు తెలియదు, కానీ నేను వస్తా. జెన్యూన్ ఉన్నాడంటే నేనైతే దిగుతా కంపల్సరీ. ఫోన్ ఏడుందా, ఫోన్ తీసుకురా, ఎప్పుడు చూపించేసి అయిపోతుంది. ఓకే నరేంద్ర, ఇప్పుడు షాప్ కి అప్పుడప్పుడు వస్తూ ఉంటారా సిస్టర్ గిట్లా? ఏం రాదా? ఇప్పుడు ఏం రాదన్న, ఏదన్నా షాప్ టైం పాస్ ఎప్పుడన్నా. ఇప్పుడు నా షాప్ ఓపెనింగ్ ఉందంటేనే ఇక ఫస్ట్ ఇక అంతే. షాప్ ఓపెనింగ్ తర్వాత అంటే ఇంకేం అసలు మాక్సిమం రాదు. షాప్ ప్రమోషన్ చేపిద్దాం అనుకుంటా, చేపియాలి షాప్ ప్రమోషన్, పప్పితోడు కూడా చేపియాలి, ఆమెది కూడా వైరల్ అవుతుంది కదా.
అన్నట్టుగా ఉంటది. కానీ ఎందుకులే మళ్ళీ అన్నట్టుగా ఆలోచిస్తుంటా. ఓకే, నరేంద్ర ఇంకొక చాలా మందికి బయట మీడియాలో ఉన్న డౌట్, నరేంద్ర అనే వ్యక్తి ఏరి కోరి కొంతమందికే ఇంటర్వ్యూలు ఇస్తాడు ఎందుకు? అట్లేం లేదన్న, ఏరుకోరు ఎవ్వరికి వేయలే నేను. ఉమ్, కంటిన్యూగా పెళ్ళైన కొత్తలా మళ్ళీ ఇంకోటి అదేదో ఛానల్ పేరు ఉంది, 4 ఇంటర్వ్యూలు ఇచ్చిన. ఉమ్, 4 ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాత డైరెక్ట్ ఒకటేసారి ఆపేసిన. ఇంకా మళ్ళీ వీడియోలో ఇంటర్వ్యూలు ఇవ్వలే. ఎవరు చాలా మంది అడిగారు కానీ ఏమో సోది ఉన్న సోదే ఏం చెప్పాలి, ఉన్న సోదే ఏం చెప్పాలి అన్నట్టుగా ఇంకా నేను ఏం చెప్పలే. టైం తీసుకుందాం తర్వాత ఇస్తా, టైం తీసుకుందాం తర్వాత ఇస్తా అని చెప్పి దగ్గర ఒక మళ్ళా ఎప్పుడు ఇచ్చిన అంటే శివన్నకి మళ్ళీ మీరు నాయవి అప్పుడు ఇట్లా పైసలు సంపాదించుకొని ద బెస్ట్ లైఫ్ అయినాక అప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూ ఆయనకి. ఇట్లా అమ్మ కూడా ఇంటికి వచ్చింది. అప్పుడు ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకోండు. ఓకే. అంటే నేనేమనుకున్నా చెప్పాలి ఓపెన్ గా, ఆ మనిషికి కూడా తెలుసు ఆ పర్సన్ ఏమన్నా ఇవ్వద్దని చెప్పిండేమో. లేచేయాలన్నా నాకు నేను ఒక్కడికే ఒక మాట అన్న, నాకు ఎవరో చెప్తే నేను ఎందుకన్నా వాళ్ళకే ఇవ్వాలి వీళ్ళకే ఇవ్వాలి. ఇప్పుడు నా సపోజ్ ఆయనకి ఇచ్చిన అన్నకి ఇచ్చిన తర్వాత నీకు ఇవ్వకపోతే నాకు ఏదో ఒక విషయంలో ఇప్పుడు సంథింగ్ ఏదైనా ట్రోల్ అయినా ఏదైనా నువ్వు కూడా నాకు హెల్ప్ఫుల్ ఉంటావు కదా. ఇప్పుడు 100% తప్పు లేకపోతే 100% అది తప్పు ఉంటే ఎవరైనా మాట్లాడరా? ఇప్పుడు దగ్గర నుంచి చూసిన నా దగ్గర క్రేజీ బై నరేంద్ర గురించి ఏమి తెలియకుండా నేను ఏం మాట్లాడాలి? అదే ఇప్పుడు నీతో కూర్చొని మాట్లాడుతున్న 1 గంట 2 గంటలు అవుతుంది కాబట్టి కొంతవరకు నాతో ఇన్ఫర్మేషన్ ఉంటది ఏంటి అనేది. అవును. అవునా? ఓకే, ఇప్పుడు ఓకేనా? అంతా ఓకేనా? ఏమన్నా ఏదన్నా విషయంలో ఫీల్ అవుతున్నారా? ఇగో మాట్లాడాలి మాట కాదు. ఇగో ఈ నుంచి ఉంటాయి చూడు, నేను ఆమెకి పంపుతాను అకౌంట్ లో నుంచి పైసలు పే చేస్తా ఈమెకి. ఎందుకంటే ఈమె అకౌంట్ లో పైసలు ఉండవు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను నా ఫోన్ లో ఈ ఫోన్ లో వీడియో షూట్ చేస్తాను. నేను ఈ ఫోన్ లో షూట్ చేసినప్పుడు ఇంట్లోకించి కొట్టలేము కదా. ఏం చేస్తాను, ఇంట్లోకించి పైసలు ఆమె కొట్టేది. ఆమె కొట్టిన తర్వాత అందులోకించి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిన పేమెంట్లు ఉంటాయి చూడు. అలా ఎవరెవరు అయితే ఉంటుందో అది నెక్స్ట్ డే సంథింగ్ నేమ్స్ కూడా ఉంటాయి. నేమ్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. ఈ బావా అనే వాళ్ళకి ఒకసారి 18K ఒకసారి 15K. భావానికా? బావా ఆహా, బావా అనేది నాది. ఆహా, నీది నువ్వు కొడుతున్నావు. నేనేమో కొడుతున్న క్రెడిట్ నుంచి డెబిట్ ఎక్కడ అవుతుందో చూడు. అందులో ఉన్నాయి కొన్నాను, ఇంట్లో కొన్నాను ఉన్నాయి. అందుకోసమే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇంట్లో ట్రాన్సాక్షన్ లెక్క. నాకు ఇది స్క్రీన్ షాట్ పెట్టు. ఓకే, అంటే ఇక్కడ ఇప్పటి వరకు ఏ విషయంలో ఫ్రాడ్ చేయలేదా క్రేజీ బై నరేంద్ర? జెన్యున్ గా వేస్తున్నా నేను ఏది వేసినా 100% జెన్యున్ గా వేస్తున్నా. నాకు నా మైండ్ సెట్ ఎట్లాంటిది పనాన్న, నేను ఈ జనాల వల్ల ఈ 4 లక్షల ఫాలోవర్స్ నాకున్న అప్పుడు 4 లక్షల ఫాలోవర్స్ వల్ల ఇంకా రాలే ఛానల్ అదే వస్తుందని అన్న. ఇక పోతుందా అన్న, పోయినట్టే అన్న, మాక్సిమం రాదనుకుంటున్నా, వదిలేసిన. వీళ్ళ వల్ల సంపాదించిన నేను ఎంత నేను సంపాదించిన ప్రతి ఒక్క కార్ గానీ, ప్రతి ఒక్క ఫోన్ గానీ, ప్రతి ఒక్క ఇల్లు గానీ, ప్రతి ఒక్క కారు, ప్రతి ఒక్క ప్రాపర్టీ, ప్రతి ఒక్క షాప్, ఇప్పుడు స్టిల్ నా లైఫ్ ద బెస్ట్ డ్రెస్సింగ్ ఇస్తున్నట్టే కూడా నా ఫాలోయింగ్ వల్ల. నాకు ఆ ఫాలోయింగ్ వచ్చినందుకే వాళ్ళ వల్ల నాకు ఏదో ఒక దిక్కునంగా ప్లస్ అయింది. ఏదో ఒక దిక్కునంగా నేను నా ఎర్నింగ్ చేసుకోవడం అంటే నేను రిఫర్ చేసుకున్నా. బ్యాచ్ చలో మీరు వేసుకోరు రిఫర్ అంటే వాళ్ళ వల్ల నా కింద వచ్చి వాళ్ళు రిఫర్ అయినందుకే కదా. వాళ్ళ వల్ల నాకు 100 రూపాయలు ఏది నా వ్యాప్లు వచ్చినాయి. ఇంకా ప్రమోషన్ ఈ ప్రమోషన్ నాకు వ్యూయర్షిప్ అని, అందుకే ఫాలోవర్స్ నన్ను గుర్తుపట్టే అరే నరేంద్ర అన్న వీడియో వచ్చింది అని చెప్పి వాళ్ళు వాచ్ చేస్తేనే కదా వ్యూయర్షిప్ ఎక్కువ వచ్చింది. వీళ్ళ వల్లనే కదా మనకి ఇంత ఏంది లైఫ్, వీళ్ళ వల్లనే కదా మనం సంపాదించుకుంది. వీళ్ళకి ఎంతో అంత చేయాలి అన్నట్టుగా నేను చేసుకుంటూ వస్తున్నా. ఇంకా మా ఊర్లో కూడా కాన్సెప్ట్, నేను మొన్న రీసెంట్ 2,50,000 పెట్టి నేను పెద్ద షెడ్ కూడా వేపించిన. వినాయక ఏమంటారు వేణుగోపాల స్వామికి 2,50,000 పెట్టి పెద్ద షెడ్ వేపించిన మా ఊర్లో దేవునికి. మా ఊర్లో దేవుని చరికొండ. ఒకసారి టైం ఇస్తావా, వెళ్ళేసి వద్దాం? పోదాం. అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నాంటే నరేంద్ర, నువ్వు ఇన్ని చేస్తున్నావు, ఇది ఎవరికి తెలియదు ఇప్పటివరకు. ఎవరు తెలియదు అది. ఒకసారి నాకు టైం ఇవ్వు, ఒకసారి ఊరికి వెళ్ళేసి వద్దాం. నేను మా ఊర్లో నేను చేసిన పెద్ద దానికి ఉంటది కదా స్తంభం, అది పెద్ద తేరు ఉంటది కదా, తేరుకు మొత్తం ఇట్లా ఏమంటారు ఇట్లా షెడ్ వేసినాం. షెడ్ వేపించేసిన 2,50,000 ఏంది. ఆ షెడ్ కు పేరు కూడా మా ఇద్దరిదే ఉంటది ఇప్పటికి. ఫోటో కూడా తీసుకున్నా. ఏం పేరు? ఊరు పేరు ఏంది? చరికొండ. ఎన్ని కిలోమీటర్ ఇక్కడ నుంచి? ఈ నుంచి ఒక 60 ఉంటది. నేను నుంచి అంతేనా? 60 ఉంటది. ఒక్కసారి 1 వీక్ లో టైం ఇయరా పోయేద్దాం. పోదామన్నా, అట్లేం లేదు. నాకు నేను జెన్యున్ గా వేసినప్పుడు నేను జెన్యున్ గా చెప్పేసుకుంటా. అట్లేం లేదు. ఏంటంటే నేను చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టలే అది. నేను అవును పెట్టలేదు. అదే యూట్యూబ్ లో కూడా పెట్టలే. వీడియో తీసుకోవచ్చు యూట్యూబ్ లో ఫుల్ వీడియో, గాయస్ నేను అది ఇది చేసిన అని చెప్పొచ్చు. కానీ ఏం చేసింది మనం చేసింది జనాలకు తెలిస్తే చాలరాబాయ్ అనే మైండ్ సెట్ తోటి ఉన్నా నేను. అది ఇంకా నేను అది మాట్లాడింది కాదు కానీ అది నార్మల్ గా ఇట్లనే వచ్చిరన్న ప్రెస్ అని చెప్పి అది వీడియో పెట్టలే, ఏం పెట్టలేడు, పైసలు తీసుకుని నేను చేసింది. కానీ అదే 500 ఏమో తీసుకుంటూ నేను పోస్ట్ చేసా అది వేసా అని చెప్పి ప్రెస్ అని చెప్పి ఇట్లా మైక్ పెట్టిన దగ్గర వచ్చి డబ్బులు ఎందుకు తీసుకుంటారు దానికి? ఏమో ఆడొచ్చి మరి 500 తీసుకుంటూ తమ్ముడు నీది అది వేస్తా యూట్యూబ్ లో ఇది అంటే సరే ఏమో మంచి కోసమే కదా అని చెప్పి 500 అడితే కొట్టినా. ఇది ఇక్కడ పోయినాయి ఫోటోలు చూసి నాకు పెట్టది వచ్చింది చూడు.
ఆడ పేరు కూడా ఉంటుంది కిలా సంథింగ్ మాది ఇట్లా జూమ్ కొట్టు పేరు వస్తుంది ఆడ. అంత పెద్ద షెడ్ దేవునికి అవునవును 2,50,000 అయింది దానికి. దేవుని కాడ మేము ప్రతి ఇయర్ అన్నదానం కూడా వేసుకుంటూ వస్తాం, ₹1,00,000 ఖర్చు పెట్టి. ఇది దేనికి షెడ్? తేరు ఊర్లలో దేవుని దగ్గర రథం ఉంటదా, ఆ రథం అంత పెద్ద ఉంటది మా ఊర్లో. ఆ హైట్ రథం ఏమైతుందంటే ఎండకు ఎండుతుంది, వానకు తడుస్తుంది. ఆ తడవడం ఎండడం వల్ల ఊర్లో ఎవ్వరు పట్టించుకోవడం వల్ల అది మొత్తం బూజి పట్టిపోతుంది. అరే బూజి పట్టిపోతుంది, దీనికి ఏదైనా చేయాలని పంతులు డిస్కషన్ చేస్తుంటే పంతులు మాకు డిస్కషన్ చేసిండు. అట్లా నరేంద్ర నువ్వు ఇది చేయి, నీకు మంచి పేరు ఉంటుంది, ఊర్లో కూడా మంచి పేరు ఉంటుంది అంటే స్పాట్ లా 2,50,000 ఇచ్చేసిన డైరెక్ట్ గుళ్ళనే పైసలు. ఓకే, కానీ ఇట్లా చేయడం కంటే నువ్వు ఆడ ఏదైనా ప్లేస్ చూసి ఆడ కడితే బాగుండేది కదా. అట్లా కడితే అయిపోతుండే, కానీ అది ఏమైందంటే అది తేరు గుంజుకమే మళ్ళీ అందులో పెట్టడానికి ప్లేస్ సెట్ అయితే లేదు. అది ఎక్కువ స్పేస్ తీసుకునేది ఉండే, ఎందుకంటే ఇప్పుడు ఇది ఉంది కదా పయ్యలు వేసినావు కింద, ఇదంతా దింపడం అదంతా ఇబ్బంది కదా. ఏది దింపడం? తేరు అది దింపడం, రథం ఏం లేదు, ఇట్లా డోర్లు ఓపెన్ చేసి ఆ బండి ఎంకికంటే తేరు పెట్టుకొచ్చేస్తాయి డైరెక్ట్. మళ్ళీ సేమ్ దానికి మూత పెట్టేసి క్లోజ్ చేసేసి అయిపోతుంది అంతే. సూపర్. ఇట్లా స్కిప్ చేయొచ్చు చెయ్యి, ఆడ పేరు ఉంటుంది డైరెక్ట్. అవును, ఇది ఒకసారి జూమ్ చేయి, ఇది నాకు పంపి లేచేస్తాను నేను. ఓకే ఓకే, అంటే ఇవి ఎందుకు అంటే నేను ఏమంటున్నా నరేంద్ర, అంటే ఏదైనా దగ్గర నుంచి చూస్తేనే అర్థం అవుతుంది ఎవరి గురించి అయినా. అంటే నేనే ఓపెనింగ్ అయిపోయినా, అంటే నేనే కొంచెం తప్పుగా అనుకున్నా, కాకపోతే సరే టైం వస్తుందిలే అనుకునే నేను సైలెంట్ గా ఉన్నా. నేను ఓపెన్ గా చెప్పాలంటే నేను నరేంద్రతో ఇంకా 2 సంవత్సరాలైనా ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు మాట్లాడతాను. నేను ఓపెన్ గా ఉంటాను, నేను పెద్ద దాసుకొని సంతోషం ఇంత మంచోడు నాకు అది అంత అవసరం లేదు అనుకొని పోతే పోనీ ఫిక్స్ అవుతా. కాకపోతే ఒక ఫీలింగ్ అయితే ఉండే, నరేంద్ర ఎన్ని రోజులకు నేను కూర్చుంటా ఇంటర్వ్యూలా అనేది అయితే ఉండే కంపల్సరీ. ఇంత తొందరగా నేను అనుకోలే, కూర్చున్నప్పుడు మాట్లాడదాం అన్ని అడుగుదాం అని అనుకున్నా. కానీ మేబీ ఇక్కడ ఏం మిస్టేక్ లేనప్పుడు నేను కూడా ఏం క్వశ్చన్ చేయలేను. ఇది ఓపెన్ గా నీ విషయమే కదా, ఎవరిదైనా సరే. ఇప్పుడు నేను నీ దగ్గర ఇప్పుడు అవన్నో అక్కడ గుడి చేస్తున్నావు, అది చేస్తున్నావు, ఇక్కడ ఇల్లు విషయంలో కూడా కాంప్రమైజ్ అయినా ఇంత చెప్పినాక కూడా లేదు నువ్వు లంగవే అని నేను ఎట్లా అనాలి? ఒక ఎగ్జాంపుల్ గా నాతో ఎవిడెన్స్ కావాలి. ఇప్పుడు నేను లంగా అనాలంటే ఎవిడెన్స్ కావాలి. ఏం ఎవిడెన్స్ కావాలంటే పెట్టేటోడు పెడతా ఉంటాడు. నేను ఒకటంట, నిజంగానే లంగా నువ్వు ఎట్లా అని చెప్తా నేను. అయితే లంగా అని తెలిసి కూడా మీరెందుకు వెళ్తున్నా అని అడుగుతా వాళ్ళని. ఒక ఎగ్జాంపుల్, సరే లంగనా దొంగనా పక్కన పెట్టు, ఇంతమంది ట్రోలింగ్ చేస్తా ఉన్నారు, ఇవన్నీ వస్తా ఉన్నాయి కదా, మరి నీకేమనిపిస్తుంది ఆయన మీద ట్రోల్ చేసినప్పుడు? నీ ఓపెన్ గా చెప్పు. వీడియోస్ వస్తాయి అని నేను చూడను అవి చూడవు కదా. నేనే మాక్సిమం వీడియోలు వచ్చినాయా 1 డే, హాఫ్ డే, 2 days లో డిలీట్ అయిపోతాయి. అది చెప్పేటోళ్ళకు విధానంగానే చెప్తా, లేకపోతే కాదు. మరి ఇన్ని జరుగుతున్నా నీ ఒపీనియన్ మా చాలా మంది బయట చేస్తున్నారు కదా, మరి వాళ్ళని టార్గెట్ చేయకుండా ఈయన ఎందుకు టార్గెట్ చేస్తారు అనుకుంటున్నావు? ఈయన ఫోటో వేస్తే వాళ్ళు వైరల్ అవుతారు కదా, వాళ్ళ వీడియోస్ వ్యూస్ క్రేజీ. అంటే అందరు అట్లనే ఉండరు కదమ్మా, అందరు అట్లనే ఉంటారు కదా. ఫోటోలు కుళ్ళు కూడా ఉంటది, కొందరు ఫోటోలు వేసి చేయాలంటే నేను రోజు కొడతాను మీద వీడియో. కొందరు కుళ్ళు కూడా ఉంటది. కుళ్ళు అనుకోవచ్చు అంటవా? ఏదన్నా ఆయన మీద ట్రోల్ అయిన వీడియో చూసేదన్నా అట్టయినా పట్టించుకో పిచ్చలైట్. ఓకే, చూడండి ఇంతవరకు ఫుల్ వీడియో కూడా చూడలేదు నేను. ఓకే, నీ వీక్ పాయింట్ ఏంటి? నా విషయంలోనా దేని విషయం? నీ విషయంలో ఇంకేముంటది మీ పర్సన్ వీక్ పాయింట్? అంటే నువ్వు ఏదైనా హీట్ గా అంటే కోపంలో ఉన్నా కూల్ చేయాలంటే నీ వీక్ పాయింట్ ఏంది అంటే? ఏం లేదు, నార్మల్ గా కోపం వస్తే తిట్టాలి, ప్రేమ వస్తే చూపియాలి, అంతే. ఓకే నరేంద్ర, ఓకే రైట్, థ్యాంక్ యూ. అండ్ ఒకటి ట్రోలర్లు కూడా మరి నాకు అదే అర్థం కావట్లేదు, మరి వాళ్ళు ట్రోలింగ్ ఎప్పుడు చేయాలి, ఇల్లు ఇయ్యకపోతే చేయాలి. నేను ఇట్లా కూడా చెప్పినా, అరే సామిరంగా మెయిన్ చేసేది లత్కోర్ పని అయితే ఫస్ట్ చోటుపల్లి షాప్ లా టీవీ బైక్ యాక్టివ్ ఇచ్చేస్తున్నా. ఆయల్లా ఫస్ట్ది అది ఫస్ట్ ఏది 1,60,000 వాల్యూ ఉన్నది ఇస్తున్నా. ఆయన మీడియా వాళ్ళని పిలుస్తా అని చెప్పిన, నిన్ను కూడా పిలుద్దాం అనుకున్నా, ఇంకా వేరే అన్న వాళ్ళని పిలుద్దాం అనుకున్నా. మీడియా వాళ్ళని పిలిపించి మీడియా వాళ్ళ ముందల్నే దాంట్లో ఎన్ని కూపన్ కార్డ్స్ అయినాయి, కూపన్ కార్డ్స్ లా ఎంతమంది 5,000 షాపింగ్ చేసి తీసుకురు, ఎంతమంది పే చేసి ఎక్స్ట్రా పేమెంట్ పే చేసి తీసుకురు, అసలు అందులో ఎన్ని కూపన్ కార్డ్స్ ఉన్నాయి అవి మీతో లెక్క వేయించి ఆ లెక్క వేయించిన దానికి దేని అది క్లారిటీ ఇచ్చినావా వీడియోలో? ఈ మాట రీల్స్ లో చెప్పినా నేను ప్రతి ఒక్క వీడియోలలో ఉన్నాయి. నేను నాకు ఫార్వర్డ్ పెట్టినా, తీసి డౌన్లోడ్ చేసి అయినా నీకు పంపిస్తా. ఓకే నరేంద్ర, నేను ఒకటి చెప్తున్నా, మంచి చేయాలని కోరుకుంటున్నా. వీళ్ళు అంటారు అని కాదు, వాళ్ళే లేదో అంటారు అని నువ్వు ఆగిపోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఓకే, అండ్ బట్ ఏడిపించిన ఐఎమ్ సారీ ఆ విషయంలో. అండ్ ఇప్పుడు నేను ఇంటర్వ్యూ కూర్చోబెట్టకపోతే నువ్వు అన్నిసార్లు ఏడకపోదువేమో. ఓకే, ఓపెన్ గా మీరు మీ వ్యూవర్స్ కావచ్చు, మీరు చేస్తున్న పనికి మీ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు నరేంద్ర?
నేనేం లేదన్నా, ఒక మనిషి ఒక తప్పు పని చేస్తున్నా మంచి పని చేస్తున్నా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. జనాలు ఫస్ట్ ఈ సోషల్ మీడియాలో ఏమైందంటే ఒకడు మంచి పని చేస్తుండు, 10 మందిలా ఒక 8 మంది మంచి పని చేస్తారు, ఇద్దరు లత్కొర పని చేస్తారు. ఇక్కడ ఏమైతుందంటే ఈ ఇద్దరు లత్కొర పని చేసే వరకు ఈ బురద మొత్తం 8 మందికి అంటుతుంది. ఈ 8 మందికి అంటే వరకు ఏమైపోతుంది, ఈ 8 మంది చేసేది కూడా లత్కొర పని అని పబ్లిక్ లో స్ప్రెడ్ అయిపోతుంది. జనాలు ఎప్పుడైనా ఏం చేయాలంటే వీడు చేస్తున్న పని ఒకటి ఇస్తున్నాడు అంటే నువ్వు కూడా సరిగ్గా క్లారిటీ ఇస్తలేవో అనిపిస్తుంది. ఎందుకు క్లారిటీ ఇస్తలేను? ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మరి నేనైతే చూడలేదు, ఇది నాకు అనిపిస్తుంది. నేను చెప్తున్నా అంటే నేను ఇది చేయబోతున్నా, మీకు ఏదైనా డౌట్ ఉంటే రండి రా పోయి, నేను తప్పు చేస్తే నేను రెడీ. ఆ వీడియోలన్నీ నీకు పంపిస్తా, డిస్ప్లే చేసుకో. చేస్తా కంపల్సరీ. డిస్ప్లే చేసేసి షాప్ కాడికి కూడా రండి అని షాప్ కాడికి రండి అని చెప్పిన. లేదు షాప్ దగ్గరికి కూడా నేను వస్తా, అదేందో నేను రేపే వస్తా. నాకు ఇదొకటి, ఇల్లు దగ్గరది కూడా ఒకటి, ఆ గుడి దగ్గర కూడా. గుడి దగ్గర తీద్దాం, చౌటుప్పల్ షాపు తీద్దాం అనేది తీద్దాం. నేను బరాబర్ ఉన్నానా? నేను ఊర్లో కట్టించిందని అవదని చెప్తే మా ఊర్లో వేసి గుద్దాలు అంటారు. నన్ను ఏం రా, నువ్వు ఏం చేసినా. ఎంతమంది ఊరు నీకు ఎంప్లాయీస్ ఇప్పుడు? మా ఊర్లోనా, ఈ షాప్ లోనా? షాప్ లా నా మొత్తం ఇప్పుడు నాకు మొత్తం కలిపి ఒక 6 మంది ఉంటారు అన్న. ఈ షాప్ లో 2, ఈ షాప్ లో 2, ఆ షాప్ లో 3 ఉండే. మరి గల్లకాడ ఏం మిస్టేక్ చేయరా? కెమెరాలు చూసుకుంటా మొత్తం, నేను కెమెరాలు చూసుకుంటా. అయినా అంత చాయిస్ ఉండదు. ప్రతి ఒక్కటి అప్డేట్స్ వస్తాయి నాకు, ఫొటోస్. ఇప్పుడు ఈ షర్ట్ అమ్మేసిన, ఈ షర్ట్ ఫోటో ఏమంటే నాకు వాట్సాప్ పెడతారు, ఎంత పేమెంట్ వచ్చింది, ఆన్లైన్ ఆఫ్లైన్ పెట్టేస్తారు. నేను పొద్దున్న ఓవరాల్ గా ఎంత అయింది షాపింగ్ అనేది ఫస్ట్ కెమెరా ఓపెన్ చేసి చూస్తా. ఆ కెమెరాల మొత్తం ఫోటోలు చూసుకుంటూ వస్తా, ఎవరెవరు కస్టమర్లు వచ్చారు, ఏమేమి తీసుకురు, కౌంటర్ కాడ ఏం ఫోటోలు పెట్టిరు, ఆ ఫోటోలు గ్రూప్ లో వచ్చినాయా లేదో చూసుకుంటా. రైట్ ఓకే అనుకుంటే చలో ఓకే. రోజుకి ఎంత అవుతుంది? ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిజినెస్ అన్నప్పుడు ఎట్లుంటే ఒక్కొక్కసారి 50,000 అవుతుంది, ఒక్కొక్కసారి 40,000 అవుతుంది, ఒక్కొక్కసారి 30,000 అవుతుంది. ఇక మరీ తక్కువ అంటే ఏమి ఉండదు. ఇక 20,000 30,000 పైననే మినిమం. ఓకే, అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ అవన్నీ చూపించిన తర్వాత ఒక వీడియో చేస్తాను నేను. బట్ నేను ఇంకా కొన్ని ఎవిడెన్స్లు, అంటే నువ్వు చెప్పే వరకు నేను నమ్మినా, బట్ నువ్వు చెప్పే దాంట్లో ఎందుకంటే అంత ఈజీగా ఎవరైతే మాట్లాడరు, బట్ చెయ్యి చూసుకో. ఎందుకంటే మనం కొన్ని మన ఫ్యామిలీ కంటే ఎక్కువ బయట వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు కూడా మనకు విలువ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఇల్లు క్లోజ్ చేసేసినా నాకు అవసరం లేదు, ఇల్లుది స్టాప్ చేసేసినా ఇల్లు అవసరం లేదు. నీకు నేను ఏదైతే ఇల్లుకి సంబంధించిన మాటలు మాట్లాడానో దాని ఎవిడెన్స్ మొత్తం నీకు పంపిస్తా. అవి యాక్చువల్ పంపించు. ఆడపిల్లల్ని తిడుతున్నావు, ఎంత కోపం వచ్చినా ఏదొచ్చినా ఒక్క విషయంలో, ఎందుకంటే పుసుకున్న ఆ ఆడియోలు బయటకు వచ్చి మనం ఇప్పుడు కోపం వస్తుంది. వాళ్ళు ఎంత చిల్లర పని చేసినా అని ఎవరు చూడరు. వాళ్ళు చేసినా లేదా పక్కన పెడితే, క్రేజీ బై నరేంద్ర మరీ మితిమీరి ఒక వైఫ్ కూడా తిట్టనంత తిట్టులు తిడుతున్నాడు. ఇక నేను ఫిక్స్ అయిపోయినా, ఈ దెబ్బతో సోషల్ మీడియా కూడా అవసరం లేదు అనిపిస్తుంది నాకు అవసరం లేదు, ఏ వీడియోలు అవసరం లేదు, ఏ చిల్లర కథ అవసరం లేదు. ఎవడు చూడు ఇప్పుడు మనం మంచిగా ట్రోలింగ్ వేసుకుందాం అన్నట్టే ఉండరు. 2-3 సంవత్సరాలు సైలెంట్ ఉండి సపరాకుండా నా బిజినెస్ ఏందో నేను చూసుకుంటా, నా కథ ఏందో నేను చూసుకుంటా. అవసరం లేదు సోషల్ మీడియాలో మంచిగా మనం షేడ్ అయిపోతున్నాం. ఎందుకన్నా అవసరం లేదు. మంచి వేసుకున్న దాన్ని కూడా గలీజ్ చేద్దామని చూస్తే ఏం లాభం? మన అదేదో మన ఫ్యామిలీకి వేసుకుంటే అయిపోతుంది. అట్లా కూడా నేను అన్ని వేసుకుంటూనే వస్తున్నాను. ఒకటి కాదు, మా ఫ్యామిలీలో కూడా వేసుకుంటూ వచ్చిన, మా ఊర్లో కూడా ఇట్లా కూడా, అరే నువ్వు పెళ్లి చేసుకున్నావు, హైదరాబాద్ ఇల్లు కట్టుకున్నావు, కారు కట్టుకున్నావు, అంత బిల్డప్ దింగుతున్నావు, నీకు ఊళ్ళో తిప్పి లేదా అట్లా అంటారని చెప్పి ఊర్లో ఇల్లు కూడా కట్టిన. మా అమ్మ నాన్న వాళ్ళు ఉంటారు, మేము ఉంటామని 2 floors చేసిన, అది నేను సగం 20 lakhs నేను పెట్టిన. నేను వస్తా ఊరికి వచ్చినప్పుడు ఆ ఇల్లుది కూడా హోమ్ టూర్ చేద్దాం. మా అన్న సగం పెట్టిండు, నేను సగం పెట్టిన. నేను 20 పెట్టేసిన, మన ఇప్పుడు ఒక 10 పెట్టిండు. మన అవుతుంది, కన్స్ట్రక్షన్ అవుతుంది. దాని తర్వాత కూడా ఊర్లో సంథింగ్ చిన్న ఇష్యూ అయింది కదా, రుద్దడం వల్ల అది గలీజ్ నేమ్ వస్తే, ఆ గలీజ్ నేమ్ ని పోగొట్టేసి దాన్ని ఇంకా మనం ఇప్పుడు ఒక లెవెల్ తెచ్చుకున్నాం ఊర్లో చరికొండల. ఒక్కొక్కడు మంచి, మన గురించి తెలిసినోడు మంచి అనుకోరు, తెలియనోడు ఇప్పుడు ఇదంతా చూసి అమ్మ అదంతా కథలు అట్లా ఇట్లా ఒక్కొక్కడు ఒకలాగా అనుకుంటారు. తెలుసు కానీ కామన్ పని పాట ఉండదు కాబట్టి అదే కాబట్టి అట్లా దాని గురించి కూడా ఊర్లో నేమ్ మొత్తం పోగొట్టేసి జర మనం మంచి నేమ్కి వచ్చేసినాం. ఇప్పుడు ఊర్లో అంత గుడ్ నేమ్ తెచ్చుకున్నాం. ఇంకా బయట కూడా ఇట్లా చేయాలి అనే మైండ్ సెట్ తోటి నేను వస్తుంటే ఈ జనాలు వేరేలాగా లాగుతురు. ఇక ఏం చేస్తామన్నా దానికి సైడ్ అయిపోతున్నా అంతే. ఇక డెఫినెట్ గా చెయ్యి అండ్ మంచిగా వెళ్ళండి. రేపు పొద్దున నేను కూడా ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నా, సిస్టర్ ఉంది కాబట్టి చెప్తున్నా. సంతోష్ అన్న వచ్చినప్పుడు బాగానే మాట్లాడండి కదా అంటే, తప్పు లేదంటే నేను దేడికైనా రావడానికి నేను రెడీ, తప్పు ఉందంటే మాత్రం క్వశ్చన్ చేయడానికి కూడా నేను రెడీ. తప్పు నేను చేస్తే ఫస్ట్ నేను చెప్తున్నా, నువ్వు తప్పు చేస్తున్నావు లేదా అతను ఎవిడెన్స్ లేదు, నువ్వు తప్పు చేసినావు నేను అనలేను. కొంతవరకు అడగలుగుతా, అంతవరకే. గట్టి కూర్చొని ఎంక్వైరీ చేస్తే నాకు వచ్చేస్తే పెద్ద విషయం కాదు. నాకు అర్ధగంట టైం ఇస్తే గుంజుతా నేను. ఉందేనా నీకేం చెప్తున్నా, నువ్వు అన్ని ఓపెన్ గా ఉన్నావు కాబట్టి నేను ఏమంటున్నా, నేను ఊరికి వస్తా, నాకు టైం అన్న టైం లేదన్నా, నాకు ఈ 2-3 రోజులనే ప్లాన్ చేద్దాం. ఓకే అండ్ ఆల్ ది బెస్ట్. గొడవ పడకండి అండ్ మంచిగా ఉండండి. ఓకేనా? ఓకేనా. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా.